హరే కృష్ణ. కేసీ టాక్స్కి స్వాగతం. నేను లక్ష్మి. గత భాగంలో విశ్వామిత్ర మహర్షి రామలక్ష్మణులకు బల అతిబల అనే 2 మంత్రాలను ఉపదేశిస్తారు. అంతేకాకుండా రామచంద్రమూర్తికి మొట్టమొదటిసారిగా కౌసల్య సుప్రజారామ అంటూ మేలుకొలుపు కూడా ఆయనే పాడడం మనం చూసాం. తాటక వధ అనంతరం విశ్వామిత్ర మహర్షి రామచంద్రమూర్తికి ఎన్నో రకాలైనటువంటి చక్రాలను, గదలను, అస్త్రాలను, సమ్మోహనాస్త్రాలను, పాశాలను కూడా ఇస్తారు. ఇలా దేవతల యొక్క శక్తులని రామునికి మంత్రపూర్వకంగా ఇచ్చారు అన్న విషయాన్ని మనం తెలుసుకున్నాం. తాటక సుబాహుల మరణానంతరం ఏం జరిగిందో మనం కృష్ణ చైతన్య గారిని అడిగి తెలుసుకుందాం. హరే కృష్ణ. హరే కృష్ణ. తాటక సుబాహుల మరణానంతరం విశ్వామిత్రుల వారితో రాముడు, లక్ష్మణుడు వారి ప్రయాణం ఎలా సాగిందో మీరు మాకు వివరించండి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. జై శ్రీరామ్. తాటక సంహారానంతరం సిద్ధాశ్రమానికి చేరుకున్న రామలక్ష్మణులు 6 రోజుల పాటు నిర్విరామ కృషి చేసి ఆకలి దపికలు లేకుండా, కంటిమీద కునుకు కూడా లేకుండా వారు ఆ అసురుల కోసమై వేచి ఉండి చివరాఖరికి ఆ యజ్ఞంలో పూర్ణాహుతి ఇచ్చే సమయానికి మారీచ సుబాహులు సమస్త దైత్యగణములు అన్నీ అక్కడ చేరి ఆ యజ్ఞంలో రక్త మాంస మేడ్జ హస్తికలు ఇట్లాంటివన్నీ అక్కడ వేస్తుంటే వాళ్ళని నిగ్రహించి ఆ తదనంతరం మారీచిని కొడితే రాముడు సిద్ధాశ్రమం నుంచి 800 యోజనాల దూరంలో ఆ లంకా ప్రాంతంలోనో లేదా ఆ తమిళనాడుకి ఆ శ్రీలంకకి మధ్యలో ఉన్న సాగర ప్రాంతంలో అతను పడిపోవటం, దాని తర్వాత ఈ సుబాహుని అతను పూర్తిగా సంహరించటం, ఆ సుబాహుని సంహరించటం చూచి అక్కడ నుంచి కొందరు రాక్షసులు పారిపోవటం, మిగతా కొందరిని రామలక్ష్మణులు చంపేయటంతో ఆ యజ్ఞం సఫలీకృతం అయ్యింది. దీని తర్వాత వాళ్ళు పూర్ణాహుతి ఇచ్చి ఆ దేవతలకు ఏదైతే హవిర్భాగాన్ని ఆ త్రేతాయుగంలో ఋషిమునులు అందరూ కలిసి ప్రజల తరపున చేయవలసిన యజ్ఞక్రతువును వారు ఆచరించటం జరిగింది. అంటే త్రేతాయుగంలో ఏం జరుగుతుంది అంటే ఇటువంటి యజ్ఞాలు యాగాలతో దేవతలు పునఃతేజస్సుని పొందుతారు. అంటే మనుషులందరూ కూడా వారు ఏ గాలినైతే పీల్చుకుంటున్నారో, ఏ నీటి ద్వారా అయితే వాళ్ళ జీవన మనుగడ సాగుతుందో అటువంటి పంచభూతాలకు సమస్త దేవతలకు వారు కృతజ్ఞతాపూర్వకంగా చేసేదే యజ్ఞం. ఆ యజ్ఞవాహనుడైన అగ్నిదేవుడు యజ్ఞ హవిష్యు తీసుకొని వెళ్ళి ఇంద్రుడికి ఇస్తే ఇంద్రుడి ద్వారా సమస్త దేవతలకు వారి వారి భాగం చేరినట్లయితే వారు చేసిన ఈ దేవతాధర్మమునకు ఒక ప్రయోజనం ఏర్పడుతుంది. ఆ హవిష్యు ద్వారా వారు పునర్తేజోవంతులవుతారు. అసలు ఒక మనిషి దేవతలకు హవిష్యు ఇవ్వకపోతే దేవతలు కూడా నీరసిస్తారు, వారి ధర్మ కార్యక్రమమును వారు చెయ్యలేరు. అందుకే శ్రీమన్నారాయణుడు సృష్టి రచన చేసినప్పుడు ప్రతి మనిషి భూలోకంలో యజ్ఞయాగాదులు చేసి ఏ దేవతల వల్లైతే మనిషి తన యొక్క జీవితాన్ని భూమి మీద కొనసాగిస్తున్నాడో వారి రుణాన్ని తూచా తప్పకుండా తీర్చుకోవాలి. అందుకుగాను బ్రాహ్మణోత్తములు, బ్రహ్మజ్ఞానం తెలిసిన వాళ్ళు, యోగులు, తపస్సులు సామాన్యమైన ప్రజానికం చెయ్యలేరు. కాబట్టి వారి తరపున ఈ యజ్ఞయాగాదులు చేసి వారందరి రుణాన్ని కూడా, వారందరి యొక్క కృతజ్ఞతని కూడా వారు వ్యక్తపరిచి దేవతలకు ఆ హవిర్భాగాన్ని ఇస్తారు. కానీ త్రేతాయుగంలో ఏం జరుగుతుందంటే దేవతలు ఆ హవిర్భాగాన్ని తీసుకోవడానికి రానివ్వకుండా దేవతలు ఇంకా కృషించిపోయేలాగా వ్యవహరిస్తున్నారు ఈ దైత్యులు, రాక్షసులందరూ కూడా. ఎవరి నేతృత్వంలో ఈ రాక్షసులు, దైత్యులు ఇలా ప్రవర్తిస్తున్నారు అంటే వాల్మీకి ఈ బాలకాండలో రావణాసురుడు వల్లనే అని కూలంకుషంగా చెప్పేశారు.
కాబట్టి రావణాసురుడు ఏం చేస్తున్నాడయ్యా అంటే, అతను ఒక రాక్షస అధముడిలాగా, ఒక పెద్ద చక్రవర్తిలాగా లంక నుంచి, ఈ భూమండలంలో ఉన్న లంక నుంచి రాజ్యాన్ని ఏలుతూ, దేవతలందరినీ కూడా తన బానిసల్లాగా చేసుకొని, దేవతలు చేయవలసిన ధర్మాన్ని ఏదీ చెయ్యనివ్వకుండా, దేవతలు ధర్మం చెయ్యకపోతే నరులు దాని ద్వారా బాధపడతారు. అంటే సృష్టి ధర్మములని కొన్ని ఉంటాయి. ఆ సృష్టి ధర్మములకు వ్యతిరేకంగా పని చెయ్యటానికి గాను దేవతలను విపరీతంగా అతను ఫోర్స్ చెయ్యటం, బాధించటం లాంటివి చేస్తున్నాడు. దేవతలు ఏది ఏమైనప్పటికీ కొన్ని కొన్ని ధర్మాలను వారు తప్పరు. అలాంటిది ఆ దేవతలు చేసే ధర్మమే పూర్తిగా చెయ్యనివ్వకుండా ఇతను అడ్డుకుంటున్నాడు. ఒకటి, అతను స్వయంగా వెళ్ళి అడ్డుకుంటున్నాడు. ఆ స్వర్గలోకంలో ఉన్న వాళ్ళని అపహరించడం, స్వర్గలోకంలో ఉన్న వాళ్ళని బాధించడం లాంటివి పర్సనల్లీ రావణుడు చేస్తున్నాడు. ఇక కొద్దిపాటుగా మిగిలిన ఏదైనా ఉంటే అది ఆయన రావణాసురుడు అనుయాయులైన ఈ రాక్షసులు ఈ మహాతపస్సులను, యోగులను వాళ్ళందరినీ బాధిస్తూ, ఆ దండకారణ్యాలలో తిరుగుతూ, అక్కడున్న యోగి పుంగవులను వారు భక్షిస్తూ, అదే కాకుండా ఎప్పుడైనా దేవతలకు కృతజ్ఞతగా వాళ్ళు చేస్తున్న యజ్ఞయాగాదులను కూడా చెయ్యనివ్వకుండా అన్ని రకాలుగా బాధపెడుతున్నారు రావణాసురుడు అనుయాయులైన మిగతా రాక్షసులందరూ. అది ఎవరు రక్షించాలి? ఒక చక్రవర్తిగా ఉండి భూమండలాన్ని తన చక్రవర్తి సార్వభౌమత్వంలో కూర్చుండబెట్టిన ఆ దశరథుడు, లేకపోతే ఇంకా పెద్ద చక్రవర్తులు ఎవరన్నా ఉంటే వాళ్ళు ఇలాంటి ఒక పని జరగకుండా వీళ్ళందరికీ ప్రొటెక్షన్ ఇవ్వాలి. కానీ అలాంటిది దశరథుడే భయపడుతున్నాడు రావణాసురుడంటే. ఎప్పుడైతే వాల్మీకి రామాయణంలో విశ్వామిత్రుడు వచ్చి వీళ్ళిద్దరినీ యజ్ఞానికి తీసుకువెళుతున్నాను యజ్ఞరక్షకుల్లాగా అంటే, అమ్మో అసలు రావణాసురుడి చేతిలో పనిముట్లులాగా మారిపోయిన రాక్షసులను నిగ్రహించడం మానవుల తరం అవుతుందా అనే ఒక ధర్మ సందేహం దశరథుడిది. అందుకే దశరథుడు ససేమిరా చిన్నపిల్లలండి, ఇంకా ప్రపంచాన్ని చూసిన వాళ్ళు కాదు, ఇంకా ఎటువంటి ఆయుధంలోనూ యుద్ధంలోనూ అనుభవజ్ఞులు కాదు, కాబట్టి నేను పంపించనని చెప్పాడు. అలాంటిది ఇప్పుడు వరకు వాల్మీకి రామాయణంలో ఏం జరిగిందంటే, దేవతలకు మళ్ళీ వారి వారి హవిర్భాగములను ఇవ్వటమే కాకుండా అసలు ఇంద్రుడే వచ్చి ఆ మలింద క్రౌంచ నగరములను తన యొక్క పాపాన్ని గడుక్కున్న ప్రదేశం కాబట్టి తను అక్కడ ఒక వరం ఇచ్చాడు, ఎప్పటికీ ఈ నగరాల్లో సుభిక్ష ఉండుగాక అని. అంటే తాటకి అగస్త్య మీద ఉన్న కోపం అగస్త్య అంటే మళ్ళీ ఋషులంటే అంతా ఊర్ధ్వలోకాల్లో ఉన్నవాళ్ళు, దేవతలు, ఋషులు, కిన్నరులు, కింపురుషులు, మొత్తం ధార్మిక ప్రజ్ఞలో నిష్ణార్థులైన ఉత్తమోత్తములు ఊర్ధ్వలోకాలలో ఉన్నవారు ఏదైనా ఒకటి పూనుకుంటే అది జరగకుండా అడ్డుకుంటున్న ఒక సైకోయిజంలో తాటకి ఉంది. తాటకి భర్త ఆ అగస్త్యుణ్ణి సంహరించడానికి మీదకు వస్తే ఆ అగస్త్యుడు తనను తను కాపాడుకోవటం కోసం తన తాటకి భర్తని సంహరించవలసి వచ్చింది. మరి అందులో ఏ న్యాయం ఉంది అని తాటకి యొక్క ఇద్దరు పిల్లలు అగస్త్యుడి మీద పడతారు. అందుకు అగస్త్యుడు శపించాడు, ఏ ధర్మమునందు పూనిక లేని ఒక యక్ష కుటుంబంలో పుట్టావు కాబట్టి కురూపిగా మారిపోయి, అంటే అపురూప సౌందర్యవతిగా ఉండింది తాటకి యక్షిణిగా, అలాంటిది నువ్వు కురూపిగా మారిపోయి చాలా జుగుప్సాకరపు రూపంలో ఉండి నరమాంస భక్షకురాలుగా తిరుగుతుండే ఒక రాక్షసి వైపోవుగాక అని. కనీసం ఇలాగ శపించినప్పుడైలా ప్రాయశ్చిత్తంగా తన మనసులో ఒక ప్రాయశ్చిత్త వైఖరితో అగస్త్యుడి యొక్క కాళ్ల మీద పడి అడిగి ఉండుంటే ఏదో ఒక ప్రాయశ్చిత్తానికి విరుగుడు చెప్పుండేవాడు ఆయన. కానీ అలాంటిది ఏమీ చెయ్యకపోగా రావణ సంతతిగా వస్తున్న రాక్షసులలో ఒకటై అక్కడ ఇంకా పేట్రేగిపోయి ఇంకా అధర్మం వైపు చేరి ఆ ఇంద్రుడు ఇక్కడ తన యొక్క పాపాన్ని కడుక్కున్నాడు మాలిద, కరోచ అనే నగరాలలో. అందుకునే ఇంద్రుడు చెప్పాడు కదా ఇవి వర్ధిల్లాలని, కాబట్టి వీటిని వర్ధిల్లకుండా నేను చేస్తాను అనే ఒక రివెంజ్ మోడ్లో, సైకో మోడ్లో సమస్త రాక్షస పరివారము ప్రవర్తిస్తుంది. ఎందుకు ఇలా జరుగుతూ ఉంటుందంటే మళ్ళీ తాత్వికంగా అర్థం చేసుకోండి. ఎప్పటికెప్పుడు ఆ దానవులలో, అసురులలో ఒక ఉత్తముడు వస్తాడో, వాడు లోకాల మీద విజయం సాధిస్తాడో,
అధోలోకాలలో ఉన్న ప్రేత నిశాచ రాక్షస పిశాచ గణాలన్నీ కూడా మళ్ళీ పేట్రేగిపోవటం మొదలు పెడతాయి. అలాంటి ఒక పరిస్థితే బలిచక్రవర్తి జీవితంలో కూడా జరిగింది. ఎందుకంటే మళ్ళీ దేవతల మీద యుద్ధం గెలిచిన బలి తనని కాని ముల్లోకములను తను సంపాదించుకున్నాడు. అంటే మీరందరూ మళ్ళీ ఆలోచించాలి తాత్వికంగా. అదేమిటండి, వామనుడొచ్చి 3 అడుగుల నేల అడిగి ఆ బలిని కిందకు తొక్కేయటం ఏమిటండి, అతను చాలా కష్టపడి సంపాదించుకున్నవన్నీ అతని దగ్గర నుంచి లాక్కోవటం ఏమిటండి అని. అంటే సంపాదించుకోవటానికి ఆయనేమీ హార్డ్ వర్క్ చేసి సంపాదించుకోలేదు. ఆయన యుద్ధం చేసి ఇంద్రుడి దగ్గర జయించాడాయన. తనది కాని రాజ్యాన్ని మొత్తం తను ఆక్రమించుకొని, తన యందు ధర్మం లేదు, తన కింద బ్రతుకుతున్న వాళ్ళందరూ రాక్షసులు, దానవులు అని మరిచి, ఇప్పుడు తనని కాని సంపద, తనని కాని రాజ్యాన్ని తను దానం చేయటం మొదలుపెట్టాడు. అందుకు ఇలాంటి అహంకార భూయిష్టంతో ఉన్న బలిచక్రవర్తి అహంకారాన్ని ఆయన తొక్కేయాలి. కాబట్టి ఒక బ్రాహ్మణ పిల్లవాడిగా శ్రీహరి వచ్చి అక్కడ నించొని నాకు 3 అడుగుల నేల కావాలని అడిగి, మోసగాళ్లకే మోసగాడిలాగా ఇతను అందరు దేవతలని జయించి లాక్కున్న రాజ్యాలన్నిటినీ కూడా ఇతని దగ్గర నుంచి లాక్కొని మళ్ళీ తిరిగి ఇంద్రుడికి ఇచ్చేశాడు. అందుకునే వామనుడికి ఇంకొక పేరు ఉపేంద్రుడు. అంటే అతిథి కశ్యపుల యందు పుట్టినవాడే ఇంద్రుడు. అలాంటిది ఇప్పుడు వామనమూర్తి కూడా అతిథి కశ్యపులకే పుట్టాడు. అందుకు ఆయన తమ్ముడు కాబట్టి ఉపేంద్రుడు. అదే కాకుండా ఈ ఉపేంద్రుడు వచ్చి ఆదుకుంటే తప్ప మళ్ళీ ఇంద్రుడికి పునర్వైభవము, మళ్ళీ దేవతలకు ఆ స్వర్గలోకము రెండూ దక్కలేదు. అందుకనే వాళ్ళ తరపున వచ్చి దానము అడిగి బలిచక్రవర్తిని కిందకు నొక్కేశాడు. కాబట్టి ఆ ప్రదేశంలోనే ఇప్పుడు సిద్ధాశ్రమంలో మళ్ళీ యజ్ఞయాగాదులు చేసి దేవతలకు వారి వారి హవిర్భాగములిచ్చి, దేవతలు ఎలా అయితే బలిచక్రవర్తి కాలంలోనూ వామనావతారంలోనూ వారు తేజస్సును కోల్పోయి చాలా దయనీయమైన పరిస్థితుల్లో ఉంటే, ఆ వామనుడే వచ్చి మళ్ళీ బలి దగ్గర లాక్కున్నవన్నీ కూడా దేవతలకిచ్చి వారి పునర్తేజస్సుకి కారణమయ్యాడు. కాబట్టి అదే ప్రదేశంలో మళ్ళీ యజ్ఞం చేస్తున్నారు ఈ సిద్ధాశ్రమంలో ఉన్న ఋషులందరూ. ఇప్పుడు మీరు తాత్వికంగా కనెక్ట్ చేసుకోండి. జరుగుతుంది ఏంటంటే, రామావతార ప్రయోజనం కేవలం మనుషులను ఉద్ధరించడం కాదు. ఆ మాటికి వస్తే రాముడు మనుషులని ఉద్ధరించడానికి రాలేదు. మొట్టమొదటి ప్రయోజనం ఏమిటంటే, ఆ దేవతలు వారి వారి ధర్మములు చెయ్యలేక, ఋషులు మునులు వారికి హవిర్భాగములు ఇవ్వలేక, సృష్టి ధర్మములన్నిటికీ కూడా విరుద్ధంగా నడుచుకుంటున్న రోజులవి. అలాంటిది ధర్మ సంస్థాపన మళ్ళీ భూమి మీద చెయ్యాలంటే దేవతలకు వారి పునర్వైభవాన్ని వారికి ఇవ్వాలి. కాబట్టి వామనమూర్తి ఎలా అయితే బలిచక్రవర్తి దగ్గర నుంచి రాజ్యాన్ని మళ్ళీ దానంగా తీసుకొని ఇంద్రుడికి ఇచ్చి ఒక ఉప ఇంద్రుడులాగా ఉన్నాడో, అలాంటి ఉప ఇంద్రుడు ఎల్లప్పుడూ తన పక్కన ఉంటేనే తను ఏ యుద్ధమన్నా గెలవగలడనే ఒక సదుద్దేశంతో ఇంద్రుడు తనకు కాన్ఫిడెన్సే ఆ ఉప ఇంద్రుడని చెప్పి, మాతలి రథం నడుపుతూ దానవుల మీదకు యుద్ధానికి వెళుతున్నప్పుడు ఇంద్రుడు ఎక్కడైతే నించుంటాడో ఆ పై కక్షలో ఉప ఇంద్రుడు అంటే ఒక చిన్న వామనమూర్తిని పక్కన కూర్చుండబెట్టుకుంటాడు. అందుకనే దేవదానవ యుద్ధాలు వామనావతారం తర్వాత వచ్చే ప్రతి యుద్ధంలోనూ ఇంద్రుడు దానవుల మీదకి మాతలి రథము నడుపుతుండగా, ఆ రథంలో ఇంద్రుడు కూర్చొని వెళుతుండగా తన కుడివైపు పై వరుసలో ఒక చిన్న పిల్లడు నోట్లో వేలు పెట్టుకొని కూర్చొని ఉంటాడు. ఇతనికి భరోసా ఇవ్వటానికి, ఏమీ పర్వాలేదు, నీకు ధర్మమునందు పూనిక ఉంది. అందుకనే దేవతలందరూ కూడా శ్రీమన్నారాయణుడికి భక్తులు, శ్రీమన్నారాయణుడు సేవకులు. అందుకనే ఎప్పుడెప్పుడు భూభార హరణానికి భూమి మీదకి అవతార ప్రయోజనార్థం శ్రీమన్నారాయణుడు వస్తాడో అప్పుడప్పుడు దేవతలు కూడా వారి వారి రూపంలో వచ్చి స్వామివారిని సేవించుకొని ఆ స్వామివారికి కైంకర్యం చేసి పునీతులవ్వటానికి వస్తుంటారు. కాబట్టి రామావతారం ఇప్పుడు చూసినట్లయితే ఎందుకు రామావతారం వచ్చింది అంటే, మళ్ళీ దేవతలు ఫస్ట్ ఇంద్రుడిచ్చిన
వాగ్దానం ఏంటి? మలింద, కరూచ నగరాలు ఎప్పుడూ సమృద్ధిగా ఉంటాయి. అంటే ఇంద్రుడిచ్చిన మాటను నిలబెట్టాడు తాటక సంహారం చేసి. 2 ఆ దేవతలకు సిద్ధాశ్రమములో ఇస్తున్న ఈ హవ్యభాగముల చేత, హవిష్య చేత వారు పునర్తేజోవంతులవుతారు కాబట్టి అక్కడ మారీచ సుబాహులను నియంత్రించి అక్కడ మళ్ళీ దేవతలకు వారి వారి హవిర్భాగాన్ని ఇచ్చే ఏర్పాటు చేశాడు. అంటే దేవతలకు కాన్ఫిడెన్స్ ఇస్తున్నాడు ఫస్టు. మనుషులకు కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి కాదు రామావతార ప్రయోజనం. ఫస్ట్ దేవతలకు కాన్ఫిడెన్స్ ఇచ్చి దేవతలకు కావలసినవన్నీ చేస్తేనే రామచంద్రమూర్తి రావణ సంహారానంతరం 11,000 సంవత్సరాలు భూమిని ఏలుతున్నప్పుడు మనిషి ఎలా బ్రతకాలో చూపిస్తాడు. కాబట్టి ఎవరైనా రాముడు, సుగుణాభిరాముడు, పూర్ణావతారం, నరస్వరూపం, అతనికి అసలు శ్రీమన్నారాయణుడనే సంగతే రామచంద్రమూర్తికి తెలియదు అని అనుకుంటే మాత్రం పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే మోసగాళ్లకు మోసగాడిగా వచ్చాడు రామచంద్రమూర్తి. ఎందుకంటే రావణాసురుడు నరులని తృణప్రాయంగా తీసిపడేశాడు. వాళ్ళు గడ్డి మోపతో సమానం అని తీసిపడేశాడు. కాబట్టి ఇవాళ ఒక నరుడుగా వచ్చి ఆ వశిష్ఠుడి చేత తీర్చిదిద్దబడిన వాడై ఇవాళ విశ్వామిత్రుడు తీసుకువెళుతున్న యజ్ఞరక్షకుడిలాగా విశ్వామిత్రుడితో వెళ్ళి తాటక సంహారం చేసి విశ్వామిత్ర హృదయాన్ని గెలిచి దేవతలందరూ హృదయాన్ని గెలిచి అప్పుడు దేవతలందరూ వచ్చి విశ్వామిత్రుడికి మీరు ఉన్న అస్త్రములన్నీ రాముడికి ఇవ్వండి, రాముడు మాత్రమే మమ్మల్ని నిలబెడతాడు, రాముడు మాత్రమే మమ్మల్ని ఆదుకోగలిగిన పూర్ణ నరావతారంలో వచ్చాడని ప్రార్థిస్తే గురు రూపంగా, అంటే ఏ మనిషి అయినా ఎటువంటి వరం తీసుకోవాలన్నా, మంత్రం తీసుకోవాలన్నా, అస్త్రం తీసుకోవాలన్నా గురుముఖంగానే తీసుకోవాలి. అలాంటిది ఆ కాలమాన పరిస్థితుల్లో బ్రహ్మర్షిగా ఉన్న ఆ విశ్వామిత్రుడి దగ్గర నుంచి సమస్త అస్త్రశక్తిని తీసుకొని ఆ అస్త్రశక్తితో ఇప్పుడు మారీచ సుబాహులను నిగ్రహించి దేవతలకు హవిర్భాగాన్ని ఇచ్చే ఒక ఉత్తమోత్తమ స్థితికి రాముడు చేరాడంటే రాముడు కూడా ఒక బాలుడు నుంచి ఒక్కొక్క స్టెప్పు ఎక్కుతూ కృషితో నాస్తి దుర్భిక్ష. అందుకనే హార్డ్ వర్క్ చేసుకుంటూ వెళుతున్నాడు. ఆ హార్డ్ వర్క్ ఎందుకు చేయాలి? ఎందుకంటే అతను ఒక పూర్తి నరుడుగా బ్రతకాలి. అంతేగాని కృష్ణావతారంలో వచ్చినట్టు ఆయన రకరకాల మాయలు, చిన్నప్పటి నుంచే నాకన్నీ తెలుసనే ఒక పూర్తి దైవీ స్వభావం చూపించట్లేదు. అక్కడ రాముడు నరుడుగా వచ్చాడని మనం చెప్తాం. ఎందుకంటే నరుడు ఎలా అయితే ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఎదుగుతాడో అలాగ రాముడు కూడా ఎదుగుతున్నాడు అనే ఒక తత్వ పరిజ్ఞానం అందరికీ అర్థం కావాలని ఇక్కడ చెప్పాను. ఇక మంచిగా దేవతలు వచ్చారు. 16వ రోజు అయిపోయిన తర్వాత ఎలా అయితే పుత్రకామేష్టి యాగంలో ఆ ఋష్యశృంగుడి చేతిలోంచి వాళ్ళు వాళ్ళ హవిర్భాగాలను తీసుకున్నారు, అలాగే సిద్ధాశ్రమంలో ఉన్న ఋషులు మునులు వారికి అర్ఘ్యమిస్తుంటే వారు వచ్చి అక్కడ స్వయంగా వారి చేతుల్లోంచి వారి వారి హవిర్భాగాలను తీసుకున్నారు. అంటే దేవతలది చాలా దయనీయమైన పరిస్థితుల్లో ఆ రోజు బ్రతుకుతున్నారు వాళ్ళు. అది చూసిన విశ్వామిత్రుడు ఎంతగానో మనస్తాపం చెందాడు. ఎందుకయ్యా దేవతలకు ఇలాంటి ఒక దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది అని. కేవలం రావణాసురుడు చేసిన ఘోర తపస్సు వల్ల దేవతలకి ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చింది. అలాంటి దేవతలు ధర్మప్రభువులు కాబట్టి, వారు ధర్మమునందు పూనిక ఉన్నవారు కాబట్టి, ఆ ధర్మాన్నే వారు పట్టుకున్నారు కాబట్టి ఆ ధర్మస్య ప్రభురచ్యుత, ఆ ధర్మమును పట్టుకున్న వాడిని కాపాడటానికి శ్రీమన్నారాయణుడు వచ్చాడిప్పుడు రామావతారంగా. వారందరూ మనస్సునందు దేవతలందరూ రాముడికి సాష్టాంగ నమస్కారాలు చేసి అక్కడ నుంచి ఇక ముందు జరుగుతున్న ప్రతి అంశలో ఇక రామచంద్రమూర్తి కేవలం దేవతలకు వాళ్ళ పునఃతేజస్సు ఇవ్వటానికే ఆయన పూనుకుంటాడనే సంగతిని ఎరిగి ఇక రాముడికి శరణాగతి పొంది దేవతలు బ్రతుకుతున్న కాలం అది. అలాంటి ఒక ప్రయోజనార్థం ఆ దేవతలకు ఈ శ్రీమన్నారాయణుడికి మధ్యలో అన్ని రకాలుగా ఉపకరణంగా మారిపోయాడు విశ్వామిత్రుడు. విశ్వామిత్రుడు తన జీవితం ధన్యమైంది, ఇలాంటి ఒక ప్రయోజనార్థం నేను ఇంకా భూమి మీద మిగిలిన్నాను, ఇవాళ ఆయనే ఆ విశ్వామిత్రుడే సాక్షాత్తు నారాయణుడికి ఈ దేవతలకు మధ్యన ఉన్న ఒక పెద్ద వారధి. అలాంటిది రాముడిని మనస్ఫూర్తిగా ఆశీర్వదించాడు. ఎందుకంటే ఇలాంటి ఒక అదృష్టం కల్పించాడు రాముడు కాబట్టి. అప్పుడు రామచంద్రమూర్తికి కూడా చెప్తున్నాడు, ఏ సిద్ధాశ్రమంలో పూర్వం
కోల్పోయిన రాజ్యాన్ని తీసుకొని ఇంద్రుడు తన పునర్వైభవాన్ని సంతరించుకున్నాడు. అలాంటిదే మీ ద్వారా ఇవాళ ఈ యజ్ఞం పూర్తయింది కాబట్టి దేవతలకు మళ్ళీ కాన్ఫిడెన్స్ వచ్చింది. మళ్ళీ ఈ ప్రదేశం నుంచే వారికి వారి వారి పూర్ణత్వం అంటే వారి దేవతా రూపము, దేవతా ధర్మమును వారు నిలబెట్టుకోగలరు అనే ఒక కాన్ఫిడెన్స్ వచ్చి దేవతలందరూ ఎంతగానో సంతోషించారు అనే ఒక విషయాన్ని ఆయన అంతర్ముఖంగా విశ్వామిత్రుడు రాముడికి తన కంటి సౌజ్ఞ చేత ఇవన్నీ మాట్లాడుతున్నాడు రాముడికి. అంటే విశ్వామిత్రుడికి తెలుసు వచ్చినవాడు కేవలం చిన్నపిల్లవాడు కాదు అని. అది కేవలం ఎవరికి తెలియదు? రాక్షసులకు తెలియదు. ఆ తారతమ్యంలో ఆ యోగ్యత లేని ఋషులకు తెలియదు. కానీ విశ్వామిత్రుడికి తెలుసు, ఆ ప్రయోజనార్థం వచ్చిన రాముడికి తెలుసు. అందుకనే ఆ సిద్ధాశ్రమంలో ఉన్న వాళ్ళందరూ నిర్ఘాంతపోయి, అమ్మో రామచంద్రమూర్తి ఎంత గొప్ప పని చేశాడో, మమ్మల్ని అందరినీ మళ్ళీ నిలబెట్టాడు, ఇప్పుడు మళ్ళీ మేము ఇలాంటి ఎన్నో యజ్ఞయాగాదులు చేయగలమని చెప్పి వారందరూ కూడా శిరస్సు వంచి నమస్కరించారు. సాష్టాంగ నమస్కారాలు అవి చేయలేదు బహిర్గతంగా, ఎందుకంటే వాళ్ళు చిన్నపిల్లలు కాబట్టి. అలాంటిది ఇవాళ రాముడు లక్ష్మణుడు కలిసి విశ్వామిత్రుడిని మరి వచ్చిన ప్రయోజనం అయిపోయింది కదా, ఇక మనం నెక్స్ట్ ఏమి చెయ్యాలి స్వామి అంటే, గురువుగారు తర్వాత ఏమైనా పనుందా, లేదా మమ్మల్ని మళ్ళీ అయోధ్య పంపించేస్తారా అని అడుగుతున్నప్పుడు అక్కడ కూర్చుండబెట్టుకున్న విశ్వామిత్రుడు అసలు ఇలాంటి ఒక యజ్ఞమే, ఇంకా మహోత్కృష్టమైన యజ్ఞం ఆ జనక మహారాజు మిథిల సామ్రాజ్యంలో చేస్తున్నాడు. ఒక గొప్ప యజ్ఞం అది. నీకు ఆ యజ్ఞాన్ని చూపించాలి. ఎందుకంటే ఇతపూర్వం మీ తండ్రి గారు నువ్వు పుట్టకముందు చేశారు అలాంటి యజ్ఞం. కొన్ని యజ్ఞాలు సృష్టి ధర్మం కోసం చేసే యజ్ఞాలు. అందులో ఇప్పుడు జనక మహారాజు చేస్తుంది ఒక గొప్ప యజ్ఞం. అందులోనూ జనక మహారాజు ఎవరు? ఆయన ఒక రాజర్షి, ఒక మహాజనుడు ఆయన. కాబట్టి ఆ యజ్ఞాన్ని కూడా నువ్వు చూసినట్టయితే నీ ప్రాక్టికల్స్ ఇంకా బాగా అవుతాయి. ఇక్కడ ఋషిమునులు చేస్తున్న యజ్ఞాన్ని చూసావు, ఇప్పుడు ఒక చక్రవర్తిగా కూర్చొని ఒక మహాజనుడులాగా కూర్చున్న రాజర్షి చేస్తున్న యజ్ఞాన్ని కూడా నీకు చూపిస్తాను. దాంతో నీకు ఇంకా ఎక్స్పీరియన్స్ పెరుగుతుంది. అదే కాకుండా అక్కడ ఒక గొప్ప ధనస్సు ఉంది. ఆ ధనస్సు పేరేంటంటే శివధనస్సు. అలాంటి ఒక ధనస్సు నభూతో నభవిష్యత్. అంటే ఇంద్రుడి చేతిలో ఒక ధనస్సు ఉంటుంది, రాముడి చేతిలో కోదండం ఉంటుంది. ఇంకా కోదండం రాలా రాముడికి, ఇక ముందు ముందు రాముడికి కోదండం రాబోతుంది. ఇప్పుడు రాముడి దగ్గర ఉన్నది ఖచ్చితంగా విశ్వామిత్రుడు ద్వారా ఇచ్చిన ఎన్నో అస్త్రాలలో ఒకానొక అస్త్రంగా ఉన్న ఒక పెద్ద ధనస్సు ఉంది రాముడి చేతిలో, కానీ ఇంకా కోదండం రాలేదు. కాబట్టి నీకు ముందు ముందు ఇంకా మహోత్కృష్టమైన ధనస్సు వస్తుంది. కాబట్టి నీకు ఆ ధనస్సుని చూపిస్తాను, దాని తర్వాత అక్కడ జరుగుతున్న యజ్ఞాన్ని చూపిస్తానని విశ్వామిత్రుడు చెప్తుండగా రామలక్ష్మణులు ఒకళ్ళనొకళ్ళు చూసుకొని, అంటే మన పని ఇక్కడితో అవ్వలేదు, ఇక ముందు కూడా ఏదో ఒక యజ్ఞం జరుగుతుంది, అక్కడికి కూడా వెళ్ళి మనం ఆ యజ్ఞాన్ని కూడా కాపాడాలేమో అని వారు అనుకుంటున్నారు. వారు అనుకొని, స్వామి అలాగే మీరు ఎలా చెప్తే అలాగే చేద్దామని వారు కుయ్యి కయ్యి మనకుండా తలలాడించారు. తలలాడించగానే విశ్వామిత్రుడు అక్కడున్న ఋషి పుంగవులందరికీ కూడా నమస్కరించి, మీరందరూ నన్ను పిలిచారు, నేనొచ్చాను. ఇక్కడ ఈ యజ్ఞం పూర్తవ్వటానికి నేను అయోధ్య వెళ్ళి రామలక్ష్మణులు తీసుకొని వచ్చి వారి యొక్క సహకారము చేత మీరు మీ సిద్ధిని పొందారు. అంటే ఈ యజ్ఞమును చేసి మీరు మీకు కావలసిన సిద్ధిని పొందారు. నేను ఈ యజ్ఞానికి ఒక పనిముట్టుగా మారి ఇక్కడ నాకు కలగవలసిన సిద్ధి నాకు కలిగింది. ఇక్కడ నుంచి ఇక సెలవు, మేము మా ప్రయాణంలో ముందుకు సాగుతామనగానే వారందరూ కంటి వెంట నీరు పెట్టుకొని, ఇప్పుడంటే కాపాడటానికి మీరొచ్చారు, ఇక ముందు ముందు యజ్ఞాలు మేము ఎలా చేసుకోవాలి అంటే, విశ్వామిత్రుడు నాయన లోకరచన చేయటానికి శ్రీమన్నారాయణుడు ఎప్పుడూ సాధుపుంగవులను కాపాడుతూనే ఉంటాడు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అలాంటిది ఒకటి ఇక్కడ జరిగింది అంటే ఇండైరెక్ట్గా చెప్పేస్తున్నాడు, వచ్చిన వాడు సాక్షాత్తు నారాయణుడే ఆ ఋషులకు, కాబట్టి మీరు ఇంకా భయపడవలసిన అవసరం లేదు అనే ఒక విషయాన్ని చెప్తున్నాడు. చెప్పి ఇక ముందు ముందు కూడా రాక్షసులు ఖచ్చితంగా భంగపాటు పడ్డారు. ఆ తాటకి చనిపోయింది, తన యొక్క కొడుకైన సుబాహు కూడా చనిపోయాడు, మారీచి ఎక్కడో పోయి పడ్డాడు, ఇంకా ఎందరో రాక్షసులు చనిపోయారు. ఈ రాక్షసులకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గింది. ఈ నోటా నోటా పాకి
నరులు కూడా మనల్ని సంహరిస్తున్నారు కాబట్టి కొంతకాలం మనం బ్రేక్ తీసుకుందామని మీ దగ్గరికి వచ్చి ఎవరూ బాధించరు. కాబట్టి మీరు మంచిగా కొన్ని రోజులు యజ్ఞయాగాదులు చెయ్యండి. ఇక ముందు జరుగుతున్న అవతార ప్రయోజనార్థం మేము ముందుకు వెళ్ళిపోతాం అనగానే ఋషులందరూ కూడా కొంత చిత్తము, కొంత తేజస్సు, కొంచెం జ్ఞానం ఉన్నవాళ్ళు కాబట్టి ఆయన చెప్పిన మాటలలో అంతరార్థాన్ని అర్థం చేసుకొని కొందరు నిర్ఘాంతపోయి రామచంద్రమూర్తిని చూశారట. మరికొందరు సాష్టాంగ నమస్కారం చేసేసారట. ఇక వాళ్ళకి అర్థమైంది వచ్చినవాడు నార్మల్ మనిషి కాదు అని. అక్కడి నుంచి వాళ్ళు బయలుదేరటం మొదలుపెట్టారు. మనుషులంటే చెప్పాడు కాబట్టి విశ్వామిత్రుడికి అర్థమైంది. మరి పశుపక్షాదులకు, అక్కడున్న జంతువులకు, సాధు జంతువులకు, వన్యమృగాలకు ఏమర్థమవుతుంది? కానీ రామలక్ష్మణులు విశ్వామిత్రుణ్ణి అనుగమిస్తూ ఎప్పుడైతే సిద్ధాశ్రమం నుంచి బయటికి చేరారో, వారి వెనకాల వీరు నడుచుకుంటూ వెళుతున్నారో, అలా కొన్ని యోజనాలు ముందుకెళ్ళిన తర్వాత విశ్వామిత్రుడికి అర్థమైందేమిటంటే, వెనక్కి తిరిగి చూసుకుంటే పక్షులు, పక్షజాతులు, మృగాలు, మృగజాతులు, అక్కడ ఉన్న సాధు జంతువులు మొత్తం వెనక ఒక పెరేడొచ్చినట్టు వారి వెనకాల నడుచుకుంటూ వచ్చేస్తున్నాయి. చూసి నిర్ఘాంతపోయాడు విశ్వామిత్రుడు. ఇదేమిటిరా నాయనా, పక్షులు, జంతువులు, వన్యమృగాలు, క్రూర మృగాలు అన్ని జాతులవి వెనక్కి నడుచుకుంటూ రామలక్ష్మణులు వెనక వస్తున్నాయి అని చెప్పి మళ్ళీ రాముడి వైపు చూశాడు. ఎందుకంటే విశ్వామిత్రుడికి ఎప్పటికెప్పుడు రాముడిని చూస్తూ ఉంటే అర్థం అయిపోతూనే ఉంది, అతను చేస్తున్నది రాముడికి సేవ, నారాయణుడికి కైంకర్యం. కానీ ఏదో మూల ఒక ఋషిగా, గురువుగా అతను ముందుకు వెళుతున్నాడు కాబట్టి ఒక నిమిషం తెలుస్తుంది, ఒక నిమిషం మర్చిపోతున్నాడు. ఎప్పుడైతే ఈ విషయం చూశాడో వెనక వస్తున్న క్రూర మృగాల వాటినన్నిటినీ ఇంకా విశ్వామిత్రుడికి అర్థమైపోయింది. రామ అన్న పేరు, రమ్యతి ఇతి రామః, ఎవరినైతే చూస్తే మనసు ప్రీతికరంగా ఉంటుందో, ఎవరిని చూస్తే మళ్ళీ మళ్ళీ చూడాలని అనిపిస్తుందో, ఎవరి స్పర్శ మీద పడాలని అనిపిస్తుందో, ఎవరి చల్లటి చూపు మన మీద పడాలని అనిపిస్తుందో, అలాంటి రాముడి యొక్క చూపు ఎప్పుడైతే ఆ మృగజాతుల మీద, పక్షజాతుల మీద పడిందో, వారు పూర్తిగా ప్రేమస్వరూపం పొంది రాముడు ఎక్కడుంటే అక్కడికి వెళతామని చెప్పి వచ్చేస్తున్నాయి. అంటే ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయినాయి అవన్నీ. అప్పుడు విశ్వామిత్రుడు మనుషులకు చెప్పినట్టుగా ఆయనకు తెలిసిన భాషలో వన్యమృగాలతో మాట్లాడుతున్నాడంట. ఏమీ బాధపడద్దు, నాకు మీ బాధ అర్థమైంది. ఇన్ని సంవత్సరములు ఈ దేవతలందరూ కూడా చాలా చిక్కి శీల్యమైపోయి కృషించిపోయిన వాళ్ళు అయిపోయారు కాబట్టి సృష్టి ధర్మములు సరిగ్గా నడవలేదు. మీ బాధ కూడా అర్థమైంది. అంటే సృష్టి ధర్మం సరిగ్గా నడవకపోతే మనుషులే కాదు, మనుషులతో పాటు సమస్త భూతములు అంటే ఈ పక్షులు, జంతువులు అన్నీ కూడా బాధపడతాయి. కాబట్టి నాకు అర్థమైంది, ఋషులను కాపాడటానికి వచ్చాడు రామచంద్రుడు, అలాగే ఆయన చూడటానికే ఈయననే మిమ్మల్ని కాపాడతాడని కూడా మీ మనసుల్లో అనిపించింది కాబట్టి మా వెంట వచ్చేస్తున్నారు. అలా మా వెంట వస్తే కష్టం, మిమ్మల్ని అందరినీ కూడా రాముడే కాపాడుతాడు. కాబట్టి మీరిక్కడి నుంచి వెళ్ళిపోయి ఏ దృశ్యకావ్యాన్నైతే మీరిప్పుడు చూశారో అది మీ మనసులలో మీరు నిరంతరము జపిస్తూ, మీ మనసులలో మీరు నిరంతరము చూసుకుంటూ ఉండండి. అంతేగాని రామచంద్రమూర్తి వెనకాల మీరు రావద్దు అని వాటితో వాటికి అర్థమైన భాషలో చెప్పి అక్కడ నుంచి పంపించే ప్రయత్నం చేస్తే ఆ పక్షులన్నీ ఒక్కసారిగా ఎగురుకుంటూ రాముడి చుట్టూ తిరుక్కుంటూ, అంటే రాముడికి ఒక ప్రదక్షిణ చేసినట్టుగా చేసి, కొన్ని మృగాలన్నీ కూడా కంటితో సాష్టాంగ నమస్కారం చేస్తున్నట్టుగా చేసి అక్కడి నుంచి అవన్నీ వెళ్ళిపోయాయి. అంటే ఆ దృశ్యం చూసిన విశ్వామిత్రుడికి మళ్ళీ అర్థమైంది, లోకానికే దారి చూపే రాముడికి నేను దారి చూపడం ఏమిటి, నేను నడుచుకుంటూ రాముడిని తీసుకువెళ్ళడం ఏమిటి, ఇదంతా ఒక విభూతి లీలరా నాయన, ఇదంతా యోగమాయ అని మనసులో నవ్వుకొని రామ ఇక మనం వెళదాం అని చెప్పి నడుచుకుంటూ వెళ్ళి ఇప్పుడు సోనభద్ర, శోన అని దానికి పేరు, ఆ నదీ ప్రాంగణంలోకి వెళ్ళాడు. ఇక విశ్వామిత్రుడు కూడా వెంట వచ్చిన ఆ జంతువులను, పక్షులను, అసలు తన ముందు జరిగిన ఆ వృత్తాంతాన్ని పదే పదే తన మనసున ఆలోచిస్తూ రామచంద్రమూర్తి యొక్క వైభవాన్ని ఆయన కూడా మనసులో తెలిసినప్పటికీ ఆయనకు ఒక గురువులాగా నరుడుగా వచ్చిన రాముడికి మార్గదర్శకత్వంలో ఉన్నాడు కాబట్టి ఆయన మళ్ళీ తనను తను సంజాయించుకొని ఒక గురు పాత్రలోకి వెళ్ళాడు.
వెళ్ళి ఆ సోనభద్రా నదీ తీరంలో సాయంకాల సంధ్యావందనాది క్రతువులన్నీ నిత్యనైమితిక కర్మలన్నీ విశ్వామిత్రుడు చేసిన అనంతరం రామలక్ష్మణులు కూడా వారు అస్తమిస్తున్న సూర్యుడికి అర్ఘ్యమిచ్చి వారి సంధ్యావందనాది క్రతువులు అక్కడ పూర్తి చేసుకున్నారు. పూర్తి చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. మళ్ళీ ఆ సోనభద్రా నది ఇరువైపులా చూసిన రామచంద్రమూర్తికి దేదీప్యమానంగా వెలిగిపోతున్న ప్రాంతాలుగా కనపడ్డాయి. ఎంతో మంచి నగరాలున్నాయి అటువైపు ఇటువైపు. మంచి ఆహ్లాదకరమైన కొన్ని కొండలున్నాయి. అసలు ఆ ప్రదేశమంతా భూతల స్వర్గంలాగా ఉంది ఈ సోనభద్రా నది. ఈ సోనభద్రా నదీ తీరంలో ఉన్న గ్రామాలు కానీ, అటువైపు ఉన్న కొండలు కానీ, అటు కనబడుతున్న ప్రాంతాలన్నీ ఇంత వైభవంగా ఎలా ఉన్నాయి? నాకీ కథ కొంచెం చెప్పవలసినది అని విశ్వామిత్రుణ్ణి కోరాడు. కోరితే అప్పటికి చాలా ఆలస్యమైంది, చీకటయింది. ఇక విశ్వామిత్రుడు ఒకవైపు రాముణ్ణి, ఒకవైపు లక్ష్మణుణ్ణి పడుకోబెట్టుకొని ఆయన ఒక తాతగారి పక్కన ఇద్దరు మనవళ్ళు పడుకున్నట్టుగా వాళ్ళు ఆ సోనభద్రా నదీ తీరంలో ఆ ఇసుక ప్రాంతంలో పడుకొని వారి ముగ్గురు ఆకాశంలో నక్షత్రాలను చూస్తూ, అంటే వాల్మీకి నిజంగా ఇలానే వర్ణించాడు. ఏమిటంటే ఆయన విశ్వామిత్రుడికి ఎక్కడో లోపల నుంచి ఒక వాత్సల్యం వస్తుంది. ఈ రామచంద్రమూర్తిని చూసిన తర్వాత ఎలా అయితే ఒక యశోదకు, ఎలా అయితే ఒక నందుడికి, ఎలా అయితే ఒక దశరథుడికి లోపల నుంచి ఆ వాత్సల్యం వస్తుందో ఇక తను ఉండలేకపోతున్నాడు. పాండవులకి ద్రోణాచార్యుడి లాంటి గురువులాగా ఉండలేకపోతున్నాడు విశ్వామిత్రుడు. ఎందుకంటే రాముడి యొక్క రూపం, రాముడి యొక్క గుణం, రాముడి యొక్క కంటి స్పర్శ ఇవన్నీ కూడా విపరీతమైన మాధుర్యంతో నిండి ఉంటాయి. ఎవరు కూడా వారి ఎమోషన్స్ని తట్టుకోలేరు. అందుకనే వారి ఇరువురిని ఆయన పక్కన పడుకోబెట్టుకొని వాత్సల్యపూర్వకంగా వారి తలని నిమురుతూ, ఇప్పుడు చాలా బాగుంది నువ్వు ప్రశ్నలు అడగటం, నేను దానికి సమాధానం చెప్పటం. కానీ ఇవాళ నేను చెప్పబోయే ఆన్సర్ మాత్రం నా జీవితం గురించి నేను చెప్పుకోవాలి. ఎందుకంటే నువ్వు అడుగుతున్న ఈ సోనభద్ర ప్రదేశంలో ఎందుకు ఇంత వైభవం ఉంది, ఎందుకు ఇది ఒక భూతల స్వర్గంలాగా ఉంది అంటే దీనికి నా పూర్వీకుల కథ దగ్గర నుంచి నేను మొదలు పెడతాను నీకని చెప్పి ఇప్పుడు విశ్వామిత్రుడు ఒక కథ చెప్పక మొదలుపెట్టాడు. రామచంద్రమూర్తికే ఒక తాతలాగా మారిపోయిన ఆ విశ్వామిత్రుడు ఇప్పుడు రాముడితోనూ లక్ష్మణుడితోనూ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళి, మా ముత్తాత గారి పేరు కుశ. ఆయన కుశుడెవరయ్యా అంటే బ్రహ్మదేవుడికి స్వయంగా బ్రహ్మమానసపుత్రుడు కుశ. ఆ కుశుడు పరిపాలించిన ప్రాంతం నాయన ఇదంతా ఒకప్పుడు. ఆ కుశుడికి వైదర్భి అనే ఒక స్త్రీతో వివాహం చేశారు బ్రహ్మగారు. వారిరువురికి 4 కొడుకులు పుట్టారు. ఒక కొడుకు పేరు కుశాంబ, ఒక కొడుకు పేరు కుశనాభ, 3వ కొడుకు పేరు అధూర్తరాజసుడు, 4వ కొడుకు వసువు. అలాగా ఈ 4 కొడుకులని ఆయన తీర్చిదిద్ది, ఆయన స్వయంగా వారి విద్యాభ్యాసములన్నీ చేసి వారిని ఒక ధర్మప్రభువులుగా తీర్చిదిద్ది, వారి 4కి మీరు 4 వైభవోపేతంగా ఉండే నగరములను మీరు ఏర్పరచవలసినది, ఆ నగరములలోనే మీ క్షత్రియ ధర్మమును మీరు ఆచరించగలరు అని ఆదేశించటం వల్ల కుశంబుడు కౌశంబి అనే ఒక నగరాన్ని స్థాపించాడు. కుశనాభుడు మహోదయ అనే ఒక నగరాన్ని స్థాపించాడు. అధూర్తరాజసుడు ధర్మారణ్య అనే ఒక నగరాన్ని స్థాపించాడు. వసువు గిరిరాజ అనే ఒక నగరాన్ని స్థాపించాడు. ఇక్కడ నీకు ఆ సోనభద్రా నది తూర్పు భాగంలో కనబడుతున్న ఆ కొండల దగ్గర ఉన్న రాజ్యం మొత్తం ఆ వసువుదే. ఆ వసువు ఆ కొండల దగ్గర చాలా ఆహ్లాదకరమైన రాజ్యాన్ని స్థాపించడమే కాక అక్కడ ఎన్నో రకాల ధర్మ కార్యక్రమములు, యజ్ఞయాగములన్నీ చేసి ఈ 4 నగరాలలో ఉన్న మనుషులు చాలా ధర్మనిరతి, ధర్మమునందు పూనిక ఉన్నవారై అన్ని వర్ణాశ్రమ ధర్మములను ఆచరిస్తూ ఆ శ్రీమన్నారాయణుడికి అంతా కూడా శ్రీమన్నారాయణ అర్పణమస్తు
అనేటట్టుగా ఒక కర్తృత్వ భావనతో నా అహంకర్త, హరికర్త అనే ఒక కర్తృత్వ భావనతో బ్రతుకుతూ ఉంటారు. అందుకనే ఇవన్నీ ఇలాగా తేజస్సుతో వెలిగిపోతూ భూతల స్వర్గంలాగా మారిపోయాయి. అందులో నీకివాళ నేనొక కథ చెప్తాను. ఎందుకంటే నువ్వు ఎందుకు ఇవన్నీ నగరములు తేజస్సుగా మారిపోయాయంటే, అక్కడ ఉన్న ప్రజలందరూ ధర్మాత్ములని చెప్పాను గదా! అసలు ఎంతటి ధర్మాత్ములో చెప్పడానికి ఇప్పుడు ఈ కథ విను నువ్వని చెప్పి, ఇప్పుడు రెండవ కొడుకైన కుశనాభుడు గురించి చెప్పి, కుశనాభుడికి ఆ రోజులలో ఒక మానవ స్త్రీతో కాకుండా ఒక అప్సర స్త్రీతో ఆయనకు పెళ్లి జరిగింది. ఆమె పేరే ఘృతాచి. సో, అప్సరా స్త్రీలందరూ ఆ స్వర్గలోక వాసం నుంచి వచ్చి, ఇక్కడ కొంతకాలం ఈ రాజుతో ఉండి, దాని తర్వాత వారు మళ్ళీ స్వర్గలోకానికి వెళ్ళిపోతారు. అలా ఘృతాచి కూడా కొంతకాలం తర్వాత స్వర్గలోకానికి వెళ్ళిపోతే, ఆ ఘృతాచి నుంచి ఆయనకు 100 మంది ఆడపిల్లలు పుడితే, ఆ ఆడపిల్లలందరినీ కూడా అతనే సంస్కారములతో తీర్చిదిద్ది పెంచుకున్నాడు. అంటే కుశనాభుడే ఆ 100 మంది ఆడపిల్లలకు సింగిల్ పేరెంటింగ్, అంటే వాళ్ళందరినీ కూడా వారికి అన్ని మంచి విషయాలను చెప్పి వారిని పెంచసాగాడు. ఆ 100 మంది ఆడపిల్లలు కూడా వారు వయసుకు వచ్చిన తర్వాత వారసల అపురూప సౌందర్యవతుల్లా మారిపోయారంట. ఎందుకంటే వారు ఒక రాజర్షికి, ఒక అప్సరసకు పుట్టిన పిల్లలు. కాబట్టి ఖచ్చితంగా ఆ అప్సరస యొక్క శారీరక సౌందర్యత్వం అంతా కూడా ఈ ఆడపిల్లలలో కనబడుతుంది. ఎందరో రాజులు, ఎందరో మహారాజులు వారిని పెళ్లి చేసుకుందామని వారందరూ కూడా ఆ రోజులలో ఆ రాజ్యం ముందు క్యూ లైన్‌లలో నించునేవాళ్ళంట. అంత గొప్ప అందగత్తెలు ఈ 100 మంది క్షత్రియ కన్యలు. అలాంటిది ప్లస్ ఇంకొక అన్నిటికంటే ఉత్తమైనదేంటంటే, క్షత్రియ కన్యలు వారికి కావలసిన పురుషుడిని వారు ఎంచుకోవచ్చు. అందుకనే స్వయంవరాలవి ప్రకటిస్తారు తండ్రి గారి అనుమతితో. అలాంటి 100 మంది అందంగా ఉన్న ఈ ఆడపిల్లలందరూ కూడా ఒకరోజు ఈ సోనబదా నదీ తీరంలో ఉండే ఆ ఉద్యానవనాలలో తిరుగుతుంటే, అక్కడికి పంచభూతాలలో ఒకడైన వాయుదేవుడు వారిని చూచి, వారిని మోహించి, వారి దగ్గరికి వచ్చి, అసల మీరు ఎవరికి పడితే వారికి భార్యలు కాకూడదు. ఎందుకంటే మీరు సగం మా రాజర్షి యొక్క జీన్స్, ఇంకొక సగం అప్సరస యొక్క జీన్స్‌తో ఉన్నారు. కాబట్టి నేనొక అద్భుతమైన ప్లాన్‌ని చెప్తాను మీకు. 100 మందిని నేను పెళ్లి చేసుకుంటాను. అలా పెళ్లి చేసుకోవటం వల్ల 2 లక్షణాలు కలుగుతాయి. ఏమిటంటే, మీరు నన్ను పెళ్లి చేసుకోవటం వల్ల మీకు స్వర్గలోక వాసం కలుగుతుంది. ఇది ఎలా అంటే వీసా. అంటే అమెరికన్ వీసా ఉన్నవాడిని పెళ్లి చేసుకుంటే మనకు గూడా ఆ దేశపు వీసా వస్తున్నట్టు, మీరు నన్ను పెళ్లి చేసుకోవటం వల్ల ఖచ్చితంగా మీరు స్వర్గలోకానికొచ్చి ఉండవచ్చు. స్వర్గలోకంలో 2 ప్రత్యేకమైనవి ఉంటాయి. దీర్ఘ ఆయువు, అంటే మృత్యులోకం కాబట్టి ఇది భూలోకం, మృత్యులోకం కాబట్టి ఇది మనుష్యలోకం. ఇక్కడ పుట్టాము కాబట్టి కొంతకాలం ఆ కాలమాన పరిస్థితుల్లో కొన్ని వందల వేల సంవత్సరాలు బ్రతుకుతున్నారు కాబట్టి వాళ్ళకి అంతకాలం అక్కడ ఆయువు ఉంటుంది. కానీ స్వర్గలోకంలో అంతకంటే చాలా పెద్ద ఆయువు ఉంటుంది. అదే గాకుండా స్వర్గలోకంలో పంచభూతాకృతమైన శరీరం ఉండదు. స్వర్గలోకంలో విపరీతమైన భోగం ఉంటుంది. స్వర్గలోకములో ద్వంద్వాలుండవు. సుఖదుఖాలు, వేడి చలి ఇట్లాంటి ద్వంద్వాలేమీ ఉండవు. ఎప్పుడూ అనంత సుఖం మాత్రమే ఉంటుంది. కాబట్టి మీరు ఎలాగో సగం అప్సరస జీన్స్ మీ యందు ఉంది కాబట్టి, మీకు నన్ను పెళ్లి చేసుకోవటం వల్ల ఖచ్చితంగా మీకు స్వర్గలోకపు ప్రవేశం ఉంటుంది. మీరు స్వర్గలోకంలోనే బ్రతకవచ్చు. ఆ స్వర్గలోకంలోనే ఉన్న అప్సరసలతో తిరగవచ్చును. అక్కడ మీకు మొత్తం దైవత్వంతో ఉండవచ్చును. కాబట్టి మీకు మనుష్యలోకంలో ఉండేటట్టుగా ఎటువంటి బాధలు ఉండవు. కాబట్టి వచ్చి నన్ను పెళ్లి ఆడవలసినది తక్షణమే అని ఒక రూల్ పెట్టాడు. పెట్టగానే ఆ 100 మంది ఆడపిల్లలు ఒకళ్ళనొకళ్ళు చూసుకొని, వాయుదేవుడికి మీరు మాకు చాలా మహోత్కృష్టమైన ఆఫర్ ఇచ్చారు. ఖచ్చితంగా ఏ మనిషికైనా నువ్వు ఇక్కడ నన్ను పెళ్లి చేసుకోవటం వల్ల నీకు స్వర్గలోక ప్రాప్తి ఉంటుందంటే ఎవరైనా వస్తారు. కానీ మమ్మల్ని ఎంతో ఆప్యాయ అనురాగాలతో పెంచాడు కుశనాభుడు. మా తల్లిగారు ఘృతాచి మమ్మల్ని కన్న తర్వాత తను వదిలేసి స్వర్గలోకానికి వెళ్ళిపోతే మేమే తన జీవితం అనుకొని బ్రతికాడు కుశనాభుడు. కాబట్టి అలాంటిది
మా తండ్రి గారు ఎవరిని చూసి పెళ్లి చేసుకోమంటే మేము వాళ్ళనే చేసుకుంటాం తప్ప, మీరొచ్చి మాకొక ఆఫర్ ఇచ్చి, మాకు దీర్ఘాయువు ఉంటుంది, మాకు దైవత్వం వస్తుందని చెప్పినా, మాకు మా తండ్రి గారిని తిరస్కరించి రావటం ఇష్టం లేదు. కాబట్టి మేము మా తండ్రి గారు ఏది చెప్తే మేము అదే చేస్తామని తేల్చి చెప్పేశారు ఈ 100 మంది ఆడపిల్లలు. అది చూసి నిర్ఘాంతపోయాడు వాయువు. ఎందుకంటే అందరికంటే పవర్‌ఫుల్ వ్యక్తి వాయువు. అలాంటిది ఆ పంచభూతాలలో కూడా చాలా పవర్‌ఫుల్ వ్యక్తి వాయువు. అలాంటిది నేను ఇలాంటి ఆఫర్ ఇచ్చినా వీళ్ళు నన్ను రిజెక్ట్ చేశారు. ఇదేమిటని చెప్పి ఆయన వీరిని పరీక్ష పెడదామని చెప్పి కేవలం మాటతో ఏదో ధిక్కారమా? లేదా నిజంగా వీరి తండ్రి యందు వీరికి ప్రేమ ఉండి వీళ్ళిలా మాట్లాడుతున్నారా? లేదా అమాయకత్వంలో వారు అర్థం చేసుకోక ఇలాంటి పని చేస్తున్నారా? ఏమిటో మనం తెలుసుకుందామని చెప్పి వారు నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే ఆయన వాళ్ళ శరీరాల్లోకి దూరి వారి శరీరంలో ఉన్న అంగములన్నీ కూడా సవ్యంగా లేకుండా వంచేసి, అంటే అష్టవంకరులుగా శరీరాన్ని మార్చేసి అపురూప సౌందర్యవతుల్లాగా ఉన్న వాళ్ళని కురూపిలుగా మార్చేశాడు. ఇప్పుడు వాళ్ళంతా కూడా వెన్నుముకలు వంగి, ఆ కాళ్ళన్నీ కొంకర్లు పోయి, చేతులన్నీ తిరిగిపోయి, ఒక వికృతి ఆకారంతో మారిపోయారు ఈ 100 మంది ఆడపిల్లలంతా గూడా. సో, అలా వికృతంగా మారిపోయి వాళ్ళెప్పుడైతే కుశనాభుడి నగరమైన మహోదయకు వెళ్ళారో, జనాలందరూ వాళ్ళని చూచి అసహ్యించుకొని, అసలు వాళ్ళు అంటే అసహ్యించుకోవడం అంటే మళ్ళీ ఇంకో రకంగా కాదు. అలాంటి అష్టవంకర్లు తిరిగిపోయిన ఆడపిల్లల్ని చూచి వారికి ఆ దృశ్యం కూడా చూడలేని జుగుప్సాకరంగా ఉండటంతో వారందరూ తలలు తిప్పుకున్నారు. అలాంటి 100 మంది ఆడపిల్లలు ఇప్పుడు రాజ అంతఃపురంలోకి కుశనాభుడి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళగానే కుశనాభుడు అది చూసి, ఎవరు మీరని అడిగాడు. అప్పుడు చెప్పారు, ఎవరో కాదు, మేమందరం కూడా మీ ఆడపిల్లలమే, మీకు పుట్టిన 100 మంది పిల్లలమే. అంటే అప్సరసల్లాగా ఉన్నవాళ్ళు ఏమిటి మీరు ఇలా మారిపోయారంటే, అక్కడ కుశనాభుడికి ఆడపిల్లలు కథ చెప్పారు. ఇలా వాయువు వచ్చాడు, మాకు ఇలాంటి ఒక ఆఫర్ ఇచ్చాడు, మమ్మల్ని పెళ్లి చేసుకొని తక్షణమే స్వర్గలోకానికి తీసుకువెళ్ళిపోతామన్నాడు. అయినా సరే నాన్న, మమ్మల్ని చిన్నప్పటి నుంచి తల్లి లేని లోటు తెలియకుండా తండ్రిగా మమ్మల్ని బాగా పెంచావు కాబట్టి మేము నిన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళలేము. కాబట్టి మా తండ్రి గారు ఎవరిని చూపిస్తే మేము వాళ్ళనే పెళ్లి చేసుకుంటామని మేము చెప్పినందుకు గాను మా మీద కచ్చతో మా శరీరమునందు దూరి మమ్మల్ని డీఫామ్ చేసేశాడు, తలా ఒక రూపంలోకి మమ్మల్ని మార్చేశాడు అని చెప్పాడు. చెప్పగానే అసలు కుశనాభుడు చాలా ఆనందించాడు. అలాంటి ఒక సాహసం వాయువు చేస్తే మరి మీరు వాయువుని ఏమీ అనలేదా అని అడిగితే, అక్కడ ఆ ఆడపిల్లలందరూ ఒకళ్ళనొకళ్ళు చూసి, మేమేమి చేయగలం నాన్నగారు, మేము ధర్మాన్ని పట్టుకునే నిలబడ్డాం. మా తండ్రి గారు ఎవరికి మమ్మల్ని ఇస్తే వారినే మేము పెళ్లి చేసుకుంటాం తప్ప మా స్వప్రయోజనం కోసం మేము పెళ్లి చేసుకోమని నిలబడ్డాం. ధర్మో రక్షతి రక్షతః, మేము ధర్మాన్ని పట్టుకున్నాం కాబట్టి ఆ ధర్మమే మమ్మల్ని కాపాడుగాక అని మేము వదిలేశామన్న సమాధానం విన్న కుశనాభుడు కళ్ళెమట నీళ్లు పెట్టుకొని తను పెంచిన 100 మంది కుమార్తెలు ఇంత ధర్మబద్ధంగా ఉన్నారని చెప్పి, మీ ధర్మమే మీకు మమ్మల్ని రక్షిస్తుందమ్మా. అంతకంటే పెద్దదేమిటంటే, ఒక ఆడ మనిషికి, ఒక స్త్రీకి అందమే చాలా ప్రధానం. తను ఒక కురీపిగా మారిపోతే, అసలు తన ముఖాన్ని తను అద్దంలో చూచుకోలేక, తన శరీరాన్ని తను అద్దంలో చూచుకోలేక, అసలు ఒక ఆడది బ్రతకలేక, చావలేక విపరీతమైన నరకాన్ని అనుభవిస్తుంది. అలాంటిది మిమ్మల్ని అందరినీ కురూపిలుగా మార్చేసినా మీరు శపించకపోగా, మీరు తనను క్షమించారు కాబట్టి ఇప్పుడు నేను లోకానికి ఒక సందేశాన్నిస్తాను. ఏమిటంటే, క్షమాగుణం అనేది మనిషి జీవితంలో అన్నిటికంటే ఒక గొప్ప ఆభూషణం. అంటే ఎన్ని రకాల డైమండ్స్ ఉన్నా, ఎన్ని రకాల జ్యువెల్స్ ఉన్నా, ఎంత బంగారం ఉన్నా, ఎంత అందం ఉన్నా, ఒక స్త్రీకి క్షమాగుణమే అన్ని ఆభూషణాల్లోకి అతి ఉత్తమమైన ఆభూషణం. అందులోనూ క్షమ దేనికంటే ఎక్కువంటే, ఒక త్యాగం కంటే ఎక్కువ, ఒక సత్యం కంటే ఎక్కువ, ఒక యజ్ఞం కంటే ఎక్కువ. ఇప్పటి నుంచి మీ యొక్క జీవితంలో మీకు జరిగిన ఈ వృత్తాంతాన్ని చూసిన తరువాత మనిషి క్షమాగుణానికి ఉన్న ఒక తేజస్సునేంటి, క్షమాగుణానికి ఉండే ఒక పవర్‌నేంటో అందరూ మనుషులు అర్థం చేసుకునేటట్టుగా నేను చేస్తాను అని చెప్పి, మీరు క్షమించి చాలా మంచి పని చేశారమ్మా అని చెప్పి
వారందరినీ కూడా సమజాయించి మీరెటువంటి బాధ పడవద్దు, ధర్మము మిమ్మల్ని రక్షిస్తుంది అని చెప్పాడు. చెప్పిన తర్వాత కొంతకాలం గడిచింది. ఎవరు కూడా ఇలాగా కురూపిలుగా మారిపోతున్న రాజులెవరు వాళ్ళని పెళ్లి చేసుకోవడానికి ముందుకు రాలా. ఈ నోట ఆ నోట పాకి ఇంతకుముందు ఏ ఏ రాజులైతే వచ్చి వీరి రాజ్యముల్లో క్యూలు కట్టి నించొని ఇలాంటి ఒక అపురూప సౌందర్యవతులను చూచేవారో వారందరూ కూడా వీళ్ళు కురూపిలుగా మారిపోయారని ఇంకా ఎవరు కూడా వారిని పెళ్లి చేసుకోవడానికి ముందుకు రాలేదు. అలా కొంతకాలం గడిచింది. పెళ్లి వయసు దాటిపోయింది. ఇప్పుడు రాజుగారు తన అంతఃపురంలో కూర్చొని దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. ఏమిటిది, ఏదో ఒక చిక్కుముడిలాగా ఉంది. ఘృతాచికి పుట్టిన వీళ్ళందరినీ వాయుదేవుడు రావటం ఏమిటి, అడగటం ఏమిటి, వీళ్ళు ఒప్పుకోకపోతే వీళ్ళని కురూపులుగా మార్చేయటం ఏమిటి, వీళ్ళెవరికీ పెళ్లి కావట్లేదు, నేను ఏం చెయ్యాలి అని పట్టుకొని ఆలోచిస్తున్నప్పుడు తన యొక్క మంత్రి వచ్చి ఒక మాట చెప్పాడు. ఏమిటంటే, ఒక పెద్ద ఋషి ఉన్నాడు. ఆయన పేరు చూలుడు అనే ఒక ఋషి. ఆ ఋషికి ఒక గంధర్వ స్త్రీకి, అంటే మీ జీవితంలో ఎలాంటి ఒక సంఘటన జరిగిందో, మీకు ఘృతాచికి పుట్టారు కదా 100 మంది పిల్లలు, అలాగనే కొంతకాలం కిందట ఒక ఋషి, అతని పేరు చూలుడు, అతనికి ఒక గాంధర్వ స్త్రీ, ఆమె పేరు సోమద, వాళ్ళిద్దరికీ ఒక కొడుకు పుట్టాడు. ఆ కొడుకు చాలా తేజస్సుతో వెలిగిపోతున్నాడని మేము చెప్పగా విన్నాం. అతని పేరు బ్రహ్మదత్తుడు. ఆ బ్రహ్మదత్తుడికి ఒక మహానగరం ఉంది. ఆ నగరం ఏమిటంటే కాంపిల్య నగరము అని ఒక నగరం ఉంది. మనం ఇప్పుడు వరకు చాలామంది రాజులకి రాజకుమారులకు వర్తమానం పంపాము, కానీ ఈ వ్యక్తికి ఎప్పుడూ పంపలేదు. కాబట్టి అతను కూడా సగం గంధర్వ స్త్రీ యందు సగం ఒక ఋషి యందు పుట్టినవాడే. మీ కుమార్తెలు కూడా మీలాంటి ఒక రాజర్షికి, ఆ ఘృతాచి అప్సరసకి పుట్టినవాళ్లే. కాబట్టి ఆయనకి మనం వర్తమానం పంపి చూద్దాం అన్నాడు. అనగానే ఆ బ్రహ్మదత్తుడి దగ్గరికి స్వయంగా రాజుగారే వర్తమానాన్ని తీసుకొని వెళ్ళి, నా 100 మంది ఆడపిల్లలను మీకే ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నానని అన్నాడు. అనగానే అసలు పెళ్ళి అనే ఒక మాట చెప్పగానే బ్రహ్మదత్తుడు ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఆయన వెంటనే ఓకే అనేశాడు. అప్పుడు రాజుగారు బ్రహ్మదత్తుడిలో ఉన్న తేజస్సు చూసి ఆయనకు అర్థమైంది ఏమిటంటే, ఈ చులుడికి ఆ గాంధర్వ స్త్రీ అయిన సోమదకు ఈయన సంభోగమునందో సంపర్కమునందో పుట్టినవాడు కాదు. అంటే స్త్రీ పురుషుల శారీరక సంగమమునందు పుట్టిన వ్యక్తి కాదు. ఇతను ఎలా పుట్టాడయ్యా అంటే, ఆ చూలుడి దగ్గరికి గాంధర్వ స్త్రీ సోమద వచ్చి చాలా కాలంగా ఆయనకి పరిచర్యలన్నీ చేసింది. అంటే ఆయన తపస్సు చేసుకుంటుంటే ఆయనకు నీళ్లు తీసుకురావటం, ఆయన యజ్ఞం చేసుకుంటుంటే ఆయనకు దర్భములు, ఆయనకు సమిధలు తీసుకురావటం, ఇట్లాంటివంతా చేసింది. చేస్తే అప్పుడు చులుడు అడిగాడు, నువ్వు అసలు ఈ దేశపు స్త్రీవే కాదు, ఆ మాటికొస్తే నువ్వు మనుష్య కన్యవే కాదు, నువ్వెందుకొచ్చి నాకు పరిచారాలన్నీ చేస్తున్నావమ్మా, నీకేం కావాలి అని అడిగితే, నాకు మీ తేజస్సుతో ఒక గొప్ప కొడుకు కావాలి, ఆ కొడుకు ధర్మమునందు పూనిక ఉన్నవాడై తన ధర్మాన్ని పూర్తిగా ఆచరించి జనులను బాగు చెయ్యాలి అని మాత్రమే అడిగింది. అలాంటి ఒక కోరికని తీర్చడానికి కేవలం ఆయన కళ్ళు మూసుకొని మనస్సుతో, అంటే బ్రహ్మమానస పుత్రులలాగా ఈ చులుడి యొక్క మనస్సుతో తన తేజస్సుని సోమద యొక్క గర్భమున ప్రవేశపెడితే అలా పుట్టినవాడు. అందుకనే బ్రహ్మదత్తుడికి ఇంకొక పేరు మానసపుత్రుడు. అందుకనే అంత తేజోవంతుడు అనమాట. అది రాజుగారికి అర్థమైపోయింది. కుశనాభుడికి ఇమ్మీడియట్లీ చూసి ఆ బ్రహ్మదత్తుడి యొక్క చేతులు పట్టుకొని ఆయన తన రాజ్యానికి తీసుకొని వచ్చి 100 మంది కన్యలకు పాణిగ్రహణ సంస్కారానికి ఏర్పాట్లు చేసి యజ్ఞగుండాలలో ఆ యజ్ఞగుండాలలో వేదమంత్రములు జరుగుతుండగా ఒక్కొక్క కన్యని తీసుకొని వచ్చి ఆ బ్రహ్మదత్తుడికి పాణిగ్రహణం చేస్తుంటే కురూపిగా ఉన్న ప్రతి స్త్రీ పాణిగ్రహణ సంస్కారానంతరం అక్కడ వారి యొక్క కురూపితనమంతా పోగొట్టుకొని పూర్వము కంటే కూడా అందగత్తెలుగా మారిపోవటం మొదలుపెట్టారు. అది ఆ దేశవాసులందరూ చూచి ఎంతగానో ఆశ్చర్యపోయి నిర్ఘాంతపోయి దాని తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరికీ
కుశనాభుడు చెప్పిందేమిటంటే, ఎవరైతే అలా ధర్మాన్ని పట్టుకొని నిలబడతారో, మొదట వాళ్ళు ఓడినట్టుగా కనపడ్డా, తర్వాత వాళ్ళకే విజయమొస్తుంది. అందులోనూ ధర్మాన్ని పట్టుకున్న వాళ్ళలో ఉండాల్సింది సహనము, క్షమాగుణము. ఆ సహనము, క్షమాగుణము 2 నా కూతుర్లల్లో ఉన్నాయి కాబట్టే, ఆ మానసపుత్రుడైన బ్రహ్మదత్తుడే తనకు వాళ్ళకి భర్తగా రాకపోగా, పెళ్లి తర్వాత అటువంటి బ్రహ్మజ్ఞానం తెలిసిన వాడు కాబట్టి, ఆ శాపమంతా పోయి వాళ్ళందరూ పునః సౌందర్యవతులుగా మారిపోయారు. కాబట్టి నా రాజ్యంలో ఉన్న మీ అందరికీ గూడా ఒక సందేశం ఏమిటంటే, ఎప్పుడు గూడా ధర్మాన్నే పట్టుకోండి, ధర్మాన్ని వదలకూడదు. ధర్మాన్ని పట్టుకుంటే మాత్రం సరిపోదు. త్యాగము, సహనము, క్షమ అనే ఈ గుణములు మీ యందు అలవర్చుకుంటే ఖచ్చితంగా మీకు మోక్షం వస్తుందన్న ఒక విషయాన్ని చెప్పి, అక్కడ నుంచి 100 మంది కుమార్తెలకు పెళ్లి చేసి, బ్రహ్మదత్తుణ్ణి కొంతకాలం తన రాజ్యంలో ఉంచుకొని, తర్వాత వారి రాజ్యమైన కంపిల్య నగరమునకు 100 మంది ఆడపిల్లలని తన అల్లుడైన బ్రహ్మదత్తుణ్ణి ఆయన సాగనంపాడు. అలా కొంతకాలం గడిచింది. ఇప్పుడు కుశనాభుడికి పురుష సంతానం లేదు. ఎలాగా? మరి పురుష సంతానం లేనప్పుడు పితృరుణం ఎలా తీర్చుకోవాలి అని ఆయన బాధపడుతున్న రోజులవి. అలాంటి ఒక సందర్భంలో ఆయనకి అక్కడ ఉన్న రాజర్షులు, మహర్షులు ఏం చెప్పారంటే, పుత్రకామేష్టి యాగం చేస్తే ఖచ్చితంగా పుత్రుడు పుడతాడు అని చెప్పగానే, ఆ రాత్రి ఆయన పడుకుంటూ, నేను రేపటి నుంచి పుత్రకామేష్టి యాగం చేసి ఒక కొడుకుని కంటాను అని ఆయన అనుకుంటున్న తరుణంలో వారి తండ్రి గారైన కుశుడు కలలోకొచ్చాడు. కలలోకొచ్చి, ఏమీ పర్వాలేదు, 100 మంది ఆడపిల్లలను నువ్వు కన్యాదానం చేశావు. అది కన్యాదానం చేసింది ఎవరికి? చాలా గొప్ప రాజర్షి అయిన బ్రహ్మదత్తుడికి చేశావు కాబట్టి, ఆ పుణ్యఫలము చేత నీకు చాలా గొప్ప కొడుకు పుడతాడు. ఆ గొప్ప కొడుకు వల్లనే నీ వంశంలో ఒక కులతిలకం వస్తుంది అని చెప్పి, ఆయన ఆ కలలో చెప్పి ఆయన మాయమైపోయాడు. పొద్దున్నే లేచిన కుశనాభుడు, రాత్రి నా తండ్రి గారొచ్చారు, ఇంతకు పూర్వం ఎప్పుడూ నా తండ్రి గారు రాలేదు, ఇలాంటి ఒక వరాన్ని కూడా ఆయన ఇవ్వలేదు. సో పుత్రకామేష్టి యాగం చెయ్యటం, దాని తర్వాత వంశంలో ఎవరో ఒక కులతిలకం పుడతాడని చెప్పి వెళ్ళిపోవటం నాకు చాలా ఆనందంగా ఉందని చెప్పి, పుత్రకామేష్టి యాగం చేయటం వల్ల ఆయనకి ఒక కొడుకు పుట్టాడు. అతనే గంధి. తర్వాత ఆ మహోదయ సామ్రాజ్యాన్ని గంధి చేతిలో పెట్టి, ఆయన సన్యాసాశ్రమం తీసుకొని కుశనాభుడు ఒక గొప్ప రాజర్షి అయ్యి, ఆయన తపోసాధన, యోగ సాధన, మోక్ష సాధన చేసి తను ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ గంధి చాలా సంవత్సరాలు ఆయన మహోదయ సామ్రాజ్యాన్ని మంచిగా ఏలుతూ ఉండగా, ఆయనకు ఒక కూతురు, ఒక కొడుకు పుట్టారు. ఆ కూతురు పేరు సత్యవతి, కొడుకు పేరే విశ్వామిత్రుడు. ఇదంతా రామచంద్రమూర్తికి చెప్పి, ఇప్పుడు నాయనా నేనొచ్చాను, నా తండ్రి గారు గంధి, నా తండ్రి గారి తండ్రి గారు కుశనాభుడు, ఆయన తండ్రి కుశ. అంటే మా ముత్తాత దగ్గర మొదలైంది ఈ కథ. ఆ కుటుంబంలో ఎంత ధర్మం ఉంది, వాళ్ళందరూ కూడా ఈ సోనభద్ర నదీ తీరాలలో ప్రాంతాలే పాలించిన వాళ్ళు. అలా నీకు కనబడుతుందే ఆ సోనభద్ర నది అటువైపు తేజోవంతంగా వెలిగిపోతుందే ఆ ఒక నగరం, అదే మహోదయ నగరం. ఆ నగరంలోనే నాయన నేను పుట్టాను, ఆ నగరంలోనే నాయన నేను పెరిగాను. మా అక్కగారు మాత్రం చాలా కారణజన్మురాలు నాయనా. ఎందుకంటే మా తండ్రి గారు మా అక్కగారిని ఒక క్షత్రియ కన్య అయినప్పటికీ చాలా పెద్ద ఒక ఋషికిచ్చారు. ఆ ఋషి పేరే రిచిక. ఆయననే మా బావ. ఆ రిచికను పెళ్లి చేసుకున్న తర్వాత క్షత్రియ కన్యగా ఉన్న ఈ సత్యవతి ఎన్నో పరిచారాలు చేస్తూ గొప్పగా ఆ రిచికకు సేవ చేసి, పాతివ్రత్య ధర్మాన్ని పాటించి, వేదాంగాలు నేర్చుకొని, అన్ని రకాలుగా శుద్ధమైపోయి, అన్ని రకాలుగా కూడా ఋషి ఆశ్రమాలలో బ్రతుకుతూ, ఆ రిచిక మరణించిన తర్వాత మా అక్క కూడా ఆయనతో పాటు ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోయి స్వర్గలోకంలో ఉండటం మొదలుపెట్టింది. అప్పుడు ఆ స్వర్గలోకంలో ఉన్న ఇంద్రుడు, చంద్రుడు ఇలాంటి వాళ్ళు ఒకరోజు సభలో మాట్లాడుకుంటూ,
నదులన్నీ కూడా చాలా పుణ్యవంతమైన నదులు. ఆ నదుల యందు స్నానం చేసిన వారు కూడా వారి యొక్క పాపములను కడుక్కొని ఆ తీర్థ స్నానము వల్ల వారు మోక్ష సాధనలోనూ ఊర్ధ్వలోకములకు వెళ్ళటానికి గాను ఆ తీర్థ స్నానాలు చాలా పనికొస్తాయి. కాబట్టి మనిషి జీవితంలో అతి మహోత్కృష్టమైన విషయం ఏమిటంటే తీర్థ స్నానాలు చెయ్యటం. అందుకనే గొప్ప గొప్ప నదులైన గంగా, కావేరి, సరస్వతి, నర్మదా, తుంగభద్ర లాంటి ఈ గొప్ప నదులు ఎంత పుణ్యం చేశాయో అవి ఆ భూలోకములో ప్రవహిస్తూ ఆ మనుషుల యొక్క పాపములను కడగటమే కాకుండా ఆ మనుషులకు ఎన్నో రకాల ప్రయోజనాలను ఈ నదులు కల్పిస్తున్నాయి అనే ఒక సంగతిని ఆ స్వర్గలోకంలో విన్న సత్యవతి ఒకరోజు ఇంద్రుడిని అడిగి ఆ ఇంద్రుడి యొక్క పర్మిషన్‌తో కిందకు వచ్చి ఒక నదీ స్వరూపంగా మారిపోయింది. ఆ నదికే కౌశికి అని పేరు. ఈ నదే నాయనా ఈ సోనభద్ర నదికి ఉత్తర దిక్కున ఆ హిమవద్గిరి ప్రాంతముల దగ్గర ఉండే కౌశిక నది. అలాంటి మా అక్కంటే నాకెంతో ఇష్టం. ఎందుకంటే ఎప్పుడూ కూడా నా యందు రజోగుణం ఉంది కానీ రామచంద్ర, మా అక్కయిన సత్యవతి యందు ఎప్పుడూ సత్యధర్మములే ఉన్నాయి. ఎప్పుడూ సాత్వికంగానే ఉండి తన భర్తయిన రుచికి సేవ చేసి పాతివ్రత్య ధర్మంతో శరీరం విడిచిపెట్టిన తర్వాత ఊర్ధ్వలోకాలకి వెళ్ళి అక్కడ ఎంతో పుణ్యాన్ని సంపాదించుకొని మళ్ళీ ఒక నదీ రూపంగా మారిపోయి ఈ హిమవద్గిరి పర్వత శ్రేణులలో తిరుగుతుంది, ప్రవహిస్తుంది. ఎందరో ఋషులు, ఎందరో మునులు, ఎందరో తపస్సులందరూ కౌశికీ నది తీరంలో వారి వారి ఆశ్రమాలను కట్టుకొని వారందరూ తపోసాధన చేస్తున్నారు. అది మా అక్కగారి యొక్క గొప్పతనం. అలాంటి కౌశికీ నదీ తీరంలోనే నాయన నేను కూడా ఉంటాను. నేను అక్కడే ఆశ్రమంలో తపస్సు చేసుకుంటాను. సిద్ధాశ్రమంలో ఉన్నవాళ్ళు యజ్ఞాలు చేసుకోలేక ఇబ్బంది పడుతున్నారని చెప్పి నాకు వర్తమానాన్ని పంపితే నేనా సిద్ధాశ్రమానికి వచ్చి మిమ్మల్ని మళ్ళీ అయోధ్యకు వెళ్ళి తీసుకొని వచ్చి ఆ యజ్ఞాలన్నీ చేయించాను. అసలు నేనుండేది ఆ కౌశికీ నదీ తీరంలో అని ఈ మొత్తం కథంతా చెప్తుంటే చిన్నపిల్లలుగా ఉన్న ఈ రాముడు, లక్ష్మణుడు ఇద్దరూ తాతగారి పక్కన పడుకొని ఆ నక్షత్రాలను చూచుకుంటూ విశ్వామిత్రుడు తన పూర్వీకుల గురించి చెప్తున్న ఆ వైనం, విశ్వామిత్రుడు వాళ్ళ అక్క గురించి మాట్లాడుకుంటున్నప్పుడు, తన తండ్రైన గంధి గురించి మాట్లాడుకుంటున్నప్పుడు, కుశనాభుడు గురించి మాట్లాడుతున్నప్పుడు, కుశుడు గురించి మాట్లాడుతున్నప్పుడు ఎంతగానో ఆయన మురిసిపోయిన వైనం చూసి రామచంద్రుడు, లక్ష్మణుడు కూడా ఎంతగానో సంతోషించారు. సంతోషిస్తూ అలా ఉంటే చాలా సేపు అయిపోయింది నాయన, నేను సమయం తెలియక మీకు ఈ కథలన్నీ చెప్పాను. నువ్వు అడిగిన క్వశ్చన్ సోనభద్రా నదీ తీరం ఇంత వైభవంగా ఎందుకుంది, భూతల స్వర్గంగా ఎందుకుంది అని. ఎందుకంటే మా పూర్వీకులు వారే నాయన ఈ సోనభద్రా నదీ తీరాన్ని ఏలిన రాజులు అని చెప్పి ఇప్పుడు ఆ పక్షులు, ఆ కూతలు అన్నీ ఆగిపోయాయి. అంటే చాలా లేట్ అయింది. కాబట్టి రామచంద్ర ఇక నువ్వు పడుకోవలసినది అని చెప్పి వారి తలను నిమిరి రామచంద్రమూర్తిని, లక్ష్మణుడిని ఆయన నిద్రపోవలసినదిగా ఆదేశిస్తే వారు కూడా చిన్నపిల్లలు తాతగారు చెప్తున్న కథలు వింటూ పడుకుంటున్నట్టు ఆయననే పట్టుకొని వారిరువురు ఆ సోనభద్రా నదీ తీరంలో పడుకున్నారు. ఈ దృశ్యకావ్యాన్ని వాల్మీకి చెప్తున్నాడు. పైనున్న దేవతలందరూ ఎంతగానో ఆనందంగా చూస్తున్నారంటే, ఎందుకంటే నారాయణుడు ఒక నరరూపం దాల్చి అసలు పూర్తిగా తను నారాయణుడనే ఒక విషయాన్ని కూడా బహిర్గతంగా ప్రకటించకుండా కేవలం ఒక నరుడు ఎలా అంచెలంచెలుగా ఎదుగుతాడో ఆ గురువు గారిని అనుగమిస్తూ, గురువు గారికి సుశ్రూత చేస్తూ, గురువు గారిని సేవించుకుంటూ ఎలా పడుకుంటున్నాడో అని చెప్పి ఆ దృశ్యకావ్యాన్ని పైనుంచి చూసిన దేవతలందరూ ఎంతగానో ఆనందపడ్డారంట. ఇక పొద్దున్నే అయ్యింది. ఆయన ఎంతైనా ఒక రాజర్షి, ఇప్పుడు బ్రహ్మర్షి. కాబట్టి ఆయన లేచి సోనభద్రా నది లోపలికి వెళ్ళి ప్రాతకాల సంధ్యావందనాది క్రతువులన్నీ పూర్తి చేసుకొని ఆయన తన జపము అది పూర్తి చేసుకొని వచ్చి చూస్తే ఆ నిద్రలోకి జారుకొని ఆ ప్రశాంతంగా పడుకుంటున్న రామచంద్ర ముఖాన్ని, ఆ లక్ష్మణస్వామి ముఖాన్ని చూసి అలా చూస్తూ ఉండిపోయాడు ఆ విశ్వామిత్రుడు. ఎందుకంటే అసలు ఆ రాముడి యొక్క ముఖాన్ని చూస్తేనే చాలు
అదే ఒక తన్మయత్వం కలిగించే ఒక ముఖం. అందుకనే రమ్యతీతి రామః. ఆయన పేరు తలిచినా, ఆయన సౌందర్యాన్ని చూచిన మనసంతా పులకరించిపోతది. అంటే ఇంక ఎటువంటి నెగటివిటీ ఉండదనమాట. అలాంటిది దగ్గరికి వచ్చి కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్ధూల కర్తవ్యం దైవమాన్నికం. నాయనా లెగవలసినది. ఎందుకంటే సూర్యుడు ఆల్రెడీ వచ్చాడు. కాబట్టి నువ్వు నీ నిత్య నైమితిక కర్మలన్నీ చేసి వస్తే ఇవాళ రోజు చాలా పెద్దది. మనం ఇంకా ఈ సోనభద్ర నదీ తీరంలోనే ఉన్నాం. ఇది దాటాలి. దాటి ఆ గంగ ఒడ్డుకు వెళ్ళాలి. అక్కడ ఆ గంగను దాటాలి. ఇంకా చాలా ఉన్నాయి నాయనా. మనం చాలా దీర్ఘకాలం నడవాలి. మీరిద్దరూ లెగవలసినది అని కోరగానే రామలక్ష్మణులు ఇద్దరు కూడా లేచి ఆ నది లోపలికి వెళ్ళి వారి కాలకృత్యములన్నీ తీర్చుకొని అక్కడ సూర్యుడికి ఇవ్వాల్సిన అర్ఘ్యాన్ని ఇచ్చి నిత్యనైమితిక కర్మలన్నీ ఆచరించి తలదువ్వుకొని వచ్చి ఆ విశ్వామిత్రుడు ముందు వాళ్ళిద్దరూ మీ సేవలో అన్నట్టుగా వారి యొక్క ధనస్సుని బాణాలని పట్టుకొని నిలబడ్డారు. నిలబడగానే అసలు వారి వినయతకి వారిని ఒకసారి ఆలింగనం చేసుకొని, అంటే ఇన్ని రోజులు విశ్వామిత్రుడు గృహస్థ ధర్మాన్ని వదిలేసి చాలా కాలమైంది. మళ్ళీ తనకు రామలక్ష్మణులనే ఇద్దరు మనవళ్ళ రూపాన ఆ వాత్సల్య భక్తి దొరికే ఒక సదావకాశం దొరికింది. వారిని చూసి మురిసిపోతున్నాడు విశ్వామిత్రుడు. అంటే ఒక మంచి శిష్యులు దొరికినప్పుడు ఎలా అయితే ఒక తండ్రి పుత్రగాత్ర పరిశ్రంగ సుఖం పొందుతాడో, అలాగే ఒక గురువు శిష్యగాత్ర పరిశ్రంగ సుఖాన్ని పొందుతున్నాడు. ఇలాంటి ఒక గొప్ప శిష్యులు నాకు దొరికారు, చూడగానే నా కడుపు నిండిపోతుందిరా నాయన వీళ్ళని చూస్తే అని. అలాగా పద ఈ సోనభద్ర నది మనం ఇక్కడి నుంచి క్రాస్ చేద్దాం అనగానే రామచంద్రమూర్తి సోనభద్ర నదిని చూచి ఇప్పుడు అడిగాడు, ఇది ఎలా దాటాలి స్వామి? అంటే సోనభద్ర నది ఎలా ఉందట అంటే అది పూర్తిగా లోతుగా లేదు, అలాగని లోతు లేకుండా లేదు. కొన్ని చోట్ల మెరకగా, కొన్ని చోట్ల పల్లంగా ఉంది. అంటే కొన్ని చోట్ల డెప్త్ ఉంది. వాటరు డెప్త్ ఉంటే మనం ఒక బోటుతో వెళ్ళవచ్చు. కానీ కొన్ని చోట్ల డెప్త్ లేదు, ఆ మట్టి పైకి ఉంది. అంటే బోట్ వెళ్ళి అక్కడ కూరుకుపోతుంది. మరి ఎలా వెళ్ళాలి అంటే ఆయన్ని చూసి అమాయకంగా అడిగిన ప్రశ్నకు నా వెనక రావలసినది నాయన, సోనభద్ర నది అలాంటిదే. దానికి అలాంటి ఒక ప్రకృతి ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఈ నీళ్లల్లో నడుచుకుంటూ నా వెంట వస్తే, నా అడుగులలో అడుగులేసుకుంటూ మీరు వస్తే మీరు ప్రశాంతంగా ఈ నదిని దాటగలరనగానే ఆ రామచంద్రమూర్తి లక్ష్మణస్వామి విశ్వామిత్రుణ్ణి అనుగమిస్తూ వాళ్ళు ఆ నది దాటుతున్నారు. ఇక్కడ మళ్ళీ ఒక ప్రత్యేకత ఉంది. ఏమిటంటే ఇవ్వాల్టికి శంకరాచార్య సంప్రదాయంలో గణపతిని గాని పూజిస్తే పంచాయుతనం, అంటే మనం పంచోపాసన చెయ్యాలి. పంచదేవతలను పూజించాలి. ఆ పూజిస్తున్నప్పుడు అక్కడ 5గురు దేవతలకు 5 శాలిగ్రామాలుంటాయి. అంటే విష్ణుమూర్తికి దొరికే ఒక శాలిగ్రామం గండకీ నదిలో దొరుకుతుంది. అలా గణపతి శాలిగ్రామం సోనభద్రా నదిలో దొరుకుతుంది. అంటే గణపతి పూజతో ఒక శుభకార్యాన్ని మొదలుపెట్టాలి. అలాంటిది విశ్వామిత్రుడికి తెలుసు మిథిలకు రామచంద్రమూర్తిని ఎందుకు తీసుకువెళుతున్నాడో. కాబట్టి పెళ్ళికి ముందు గణపతి ఆరాధన చెయ్యటం అనేది ఎలా అయితే మనం చేస్తామో, అలా ఇప్పుడు రామచంద్రమూర్తి తన స్పర్శ చేత గణపతిని ఆరాధిస్తున్నట్టుగా ఇప్పుడు సోనభద్రా నదిని క్రాస్ చేస్తున్నాడు. సోనభద్రా నదిలో ఒక రాయి దొరుకుతుంది. అది ఎలా ఉంటుందంటే అది రెడ్డిష్ కలర్లో ఉంటుంది. అది సాక్షాత్తు గణపతి స్వరూపమే. అందుకనే పంచాయుతన చేసేటప్పుడు శాలిగ్రామాన్ని ఎలా అయితే నేపాల్లో ఉన్న గండకీ నది నుంచి తీసుకొని వచ్చి శ్రీ మహావిష్ణువుగా మనం పూజ చేస్తాము, అలాగే ఈ బీహార్లో ఉండే సోనభద్రా నది నుంచి, అక్కడ వాళ్ళు షోనా అంటారు, ఆ షోనా నది నుంచి ఈ శాలిగ్రామాలు, ఈ ఎర్రగా ఉన్న శాలిగ్రామాలని తీసుకొని వచ్చి గణపతిగా పూజ చేస్తారంటే గణపతి ఒక మూర్తిలో ఈ శాలిగ్రామాలన్నీ ఏమిటండి అంటే, మీరు చెక్కిన ఒక మూర్తిలో హరితత్వం ఉంటుందో లేదో తెలియదు కానీ గండకిలో దొరికే శాలిగ్రామం స్వయం విష్ణువు, అలాగే సోనా నదిలో దొరికే ఈ రాయి స్వయం గణపతి. కాబట్టి వాటిని చేతితో తాకుతూ రామచంద్రమూర్తి ఒక్కసారి ఆ గణపతిని స్మరించుకుంటూ అక్కడ నుంచి సోనభద్రా నది దాటి ఇంకా దీర్ఘంగా నడుచుకుంటూ మాధ్యాహ్న సమయం దాటిన తర్వాత వారు ఒక పెద్ద నదీ ప్రవాహక ప్రాంతానికి వచ్చారు.
ఆ నదీ ప్రవాహక ప్రాంతం చూచిన రామచంద్రుడు అసల సోనభద్ర నది దగ్గర చూచిన వైభవం ఒక పక్కనైతే, అసలు ఈ నదే ఒక వైభవంగా ఉంది. అంటే అసలు ఆ దృశ్యం ఎలా ఉంది అంటే, ఆ నదిలో హంసలు తిరుగుతున్నాయంట, పెద్ద పెద్ద హంసలు. తెల్లటి కొంగలు, ఎన్నో రకాల పక్షులు. అవే కాకుండా ఆ నదిలో అప్సరసలు జలకాలాడటానికి రావటానికి ఒక ఘాటుంది. ఆ నదిలో రాజర్షులు వాళ్ళు వచ్చి స్నానాలు చేయడానికి ఒక ఘాటుంది. ఋషులు, తపస్సులు బ్రతుకుతున్నారు. అసల వన్యమృగాలు, క్రూర మృగాలు అన్నీ కలిసి ఒకే దగ్గర నీళ్లు తాగుతున్నాయి. అసల మాధ్యాహ్నపు సూర్యుడు అస్తమించే సమయానికి కిరణములు ఆ నది మీద పడి, ఆ నదంతా ఒక వైబ్రెంట్‌గా మెరిసిపోతూ ఉంటే, అక్కడ నుంచి చల్లటి గాలి ఆ విశ్వామిత్రుడి మీదగా రామచంద్రమూర్తికి, లక్ష్మణుడికి వస్తుంటే, అసలా నది యొక్క దృశ్యాన్ని చూసి రామచంద్రమూర్తి అడిగాడు, "అసల విశ్వామిత్ర ఏమిటి ఈ నది? అసలు ఈ నది యొక్క వైభవం ఏమిటి? అసలు ఇక్కడున్న చరిత్ర ఏమిటి?" అంటే విశ్వామిత్రుడు ఒక్కసారిగా నదికి సాష్టాంగ నమస్కారం చేసి, నది బయట నించొని తను ఆచమనం చేసి, ఆ నది లోపలికి వెళ్ళి, ఆ నదిలో 3 సార్లు మునిగి, ఆ రామలక్ష్మణులకు చెప్పాడు, "నాయనా దీన్నే భాగీరథి అంటారు. గంగ నాయనా ఇది. ఎక్కడో హిమాలయాల్లో పుట్టిన గంగ చివరాఖరికి బీహార్‌కొచ్చేసరికి చాలా విశాలంగా ఉండి, ఎన్నో రకాల పక్షిరాశులకు, ఎన్నో రకాల జీవరాశులకే కాకుండా, సమస్త యోగులు, మునులు, ఋషులే కాకుండా త్రేతాయుగంలో గంగలో స్నానం చేయటానికి సాక్షాత్తు ఇంద్ర చంద్రాది దేవతల దగ్గర నుంచి కిన్నర కింపురుష గాంధర్వ స్త్రీల వరకు ప్రతి వాళ్ళు ఇక్కడికి వస్తారు. ఈ నదీ తీరంలో కానీ జపం చేసినట్లయితే, ఈ నదీ తీరంలో కానీ అనుష్ఠానం చేసినట్లయితే, ఈ భూలోకంలో ఎక్కడ చేసిన దానికంటే కూడా 100 రెట్ల ఎక్కువ ఫలితం ఇక్కడ దక్కుతుంది. కాబట్టి మీ యొక్క సాయంకాల సంధ్యావందనాది క్రియలు నాతో పాటు మీరిద్దరూ కూడా గంగలో చేయవలసినది అని వారిని లోపలికి పిలిచి, అక్కడ సూర్యుడికి, అస్తయిస్తున్న సూర్యుడికి ఆయన అర్ఘ్యం ఇప్పించి, అక్కడే వారు నిత్యనైమితిక కర్మలన్నీ వారు చేయటంతో, ఇప్పుడు రామచంద్రమూర్తి ఒక విషయం అడుగుతున్నాడు. అసలు గంగ అంటే ఏమిటి? గంగ ఎక్కడి నుంచి వచ్చింది? ఆ గంగ విశిష్టత ఏమిటో నాకు చెప్పవలసినది అని విశ్వామిత్రుడిని అడుగుతుంటే, నిన్నటి రాత్రి సోనభద్రా నది దగ్గర అడిగిన ప్రశ్నకు ఎలా అయితే తన యొక్క పూర్వీకుల వృత్తాంతం చెప్పాడో, గంగ గురించి అడిగిన రామచంద్రమూర్తికి అసలు గంగ అంటే ఏమిటి? ఎక్కడి నుంచి వచ్చింది? గంగ యొక్క ప్రత్యేకత ఏమిటి? గంగ వైభవం ఏమిటో విశ్వామిత్రుడు చెప్తున్నాడు. సో నెక్స్ట్ ఎపిసోడ్‌లో గంగ ప్రత్యేకత ప్లస్ ఇంకొకటి, ఒక మహోత్కృష్టమైన ఎపిసోడ్ ఏమిటంటే సుబ్రహ్మణ్యోపాఖ్యానం. అంటే సుబ్రహ్మణ్యుడు ఎలా పుట్టాడనే ఈ 2 విషయాలు రామచంద్రమూర్తి అడుగుతుండగా విశ్వామిత్రుడు చెప్తాడు. అప్పుడు వరకు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం. విన్నారు కదండి, రామచంద్రమూర్తి అవతారం తీసుకున్నది దేవతలని పునర్తేజవంతులుగా చేయడం కోసం అన్న విషయం మనకి అర్థమైంది. తాటక సుబాహుల మరణానంతరం రామలక్ష్మణులు విశ్వామిత్రుని వెంట వెడుతూ విశ్వామిత్రుని యొక్క పూర్వుల యొక్క చరిత్రని తెలుసుకుంటారు. వచ్చే భాగంలో గంగావతరణం, గంగ యొక్క విశిష్టత ఏమిటో మనం తెలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి కేసీ టాక్స్ తెలుగు. హరే కృష్ణ.